Natudu. Yes, Zuriel Studios, accompanying with FTIH Film and Television Institute of Hyderabad, is organizing this premiere. Natudu. Yes. Natudu. You know what? నేను షార్ట్ ఫిల్మ్ నటుడు గురించి ఏం మాట్లాడను. బయట పోస్టర్స్ చూస్తుంటే ప్రతిసారి సరే ఒక షార్ట్ ఫిల్మ్ తీసాం, మీరు చీఫ్ గెస్ట్ గా రావాల్సిందంటే తమ్మురెడ్డి పరిస్థితి వస్తారు. సార్ అందులో యాక్ట్ చేశారంటే ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ టు సీ. అంటే నాట్ ఓన్లీ మీ, చాలా మంది లైక్ ఎప్పుడు గెస్ట్ గా మనం చూస్తూ ఉండే సార్ స్క్రీన్ పైన చూస్తున్నాము. సో దట్ ఈస్ వెరీ ఎక్సైటెడ్ సార్. సో ఇప్పుడు లైక్ FTIH and Zuriel Studios, they both are accompanying and doing this premiere. సో ఒకసారి వాట్ ఇస్ FTIH, వాట్ ఇస్ Zuriel Studios అనేది మనం ఒకసారి ఏవి చూద్దాం. అంతకు ముందు ఒకసారి Zuriel Studios గురించి. ఓకే. జనరల్ గా అందరికి నాలాంటి వాళ్ళకి మనలాంటి వాళ్ళకి షార్ట్ ఫిల్మ్స్ తీయాలని చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. కొంతమంది దగ్గర డబ్బులు ఉంటాయి, ఉండవు, ఒకవేళ ఉన్నా కూడా అంత అఫోర్డ్ చేయలేము అన్నట్టు ఉంటుంది. సో Zuriel Studios అనేది వాళ్ళకి హెల్ప్ చేస్తారనమాట. ఎలా? టెక్నికలీ 50% కి కెమెరా ఎక్విప్మెంట్స్ కానీ వేరే అన్ని ఏదైనా సరే డబ్బింగ్ ఎక్విప్మెంట్స్ కానీ డబ్బింగ్ స్టూడియోస్ లో హెల్ప్ చేయడం కానీ అలాంటి దేంట్లో అయినా 50% ఆఫ్ ఇస్తారనమాట అట్లాంటి వాళ్ళకి. అండ్ షార్ట్ ఫిల్మ్ తీసే వాళ్ళు చాలా మంది ఉంటారు. yes, కానీ తీసి స్క్రీన్ పైన చూసుకోవాలో లేదో అనే ఎక్సైట్మెంట్ చాలా మందిలో ఉంటుంది. సో అలాంటి వాళ్ళకి ఒక స్టేజ్ స్క్రీన్ కాదు, బిగ్ స్క్రీన్. Yes. నాట్ ఓన్లీ జస్ట్ స్క్రీన్, బిగ్ స్క్రీన్ పైన చూడాలి అని ప్రతి ఒక్కరికి ఆశ ఉంటుంది. సో అది నెరవేరుస్తుంది Zuriel and FTIH by giving such a good opportunity like premieres AC, right? అండ్ అందులో మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ ప్రీమియర్ విచ్ ఇస్ నటుడు. ఇప్పటి వరకు 6 ప్రీమియర్స్ చేసింది. అలానే చాలా మంది షార్ట్ ఫిల్మ్స్ ఇంకా సబ్మిట్ చేస్తున్నారు. ఇఫ్ ఇట్ ఆల్ Zuriel Studios MD and CEO వారికి నచ్చితే దే డెఫినెట్లీ షోకేస్ ఇట్ ఇన్ ప్రసాద్ ల్యాబ్స్. FTIH కి అవార్డ్, FTIH కి అవార్డ్స్ కూడా ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ FTIH అంటే ఏంటి చెప్పు. FTIH అంటే Yeah. చాలా మందికి యాక్టింగ్ చేయాలని ఒక కోరిక ఉంటుంది. యాక్టింగే కదా అన్ని. కొందరికి 24 క్రాఫ్ట్స్ చాలా ఉంటాయి. సో అలాంటి వాళ్ళకి ఒక మంచి ప్లాట్‌ఫామ్ ఇచ్చేది FTIH. yes, సో మీరు యాక్టింగ్ చేయాలనుకుంటున్నారా? యు కెన్ కమ్ ఆన్. మీరు well you know what, 2007 లో FTIH ఓన్లీ మల్టీమీడియా ఇన్స్టిట్యూట్ లా స్టార్ట్ అయింది. అప్పటి నుంచి అన్ని క్రాఫ్ట్స్ లో మెల్లమెల్లగా ట్రైనింగ్ ఇస్తారని చెప్పేసి FTIH స్టార్ట్ అయింది 2007 to 2017. ఇట్స్ బీన్ 10 years, 10 లాంగ్ ఇయర్స్ అన్నమాట. సో ఎనీవేస్ ఆ జర్నీలో అవార్డ్స్ కూడా వచ్చాయి. రీసెంట్ గా అయితే ప్రైడ్ ఆఫ్ ఇండియన్ ఎడ్యుకేషన్ అండ్ స్కోర్ మోర్ ఫౌండేషన్ నుంచి బెస్ట్ ఇన్స్టిట్యూట్ ఫర్ యాక్టింగ్ అండ్ మీడియా సర్వీసెస్ అనే అవార్డ్స్ వచ్చాయి. 2017 లో 2018 లో కూడా అలానే వస్తూ ఉంటాయి. ఇదన్నమాట. ఇటువంటి చేస్తున్నట్టు అవార్డ్స్ ఆర్ వెరీ కామన్. Yeah. అదొక మన ఎక్స్‌పెక్టేషన్స్ కాదు, అవార్డ్స్ వచ్చేస్తాయి అనుకోవాలి అంతే. సో మనం మాటల్లో కాకుండా ఏవీలో Zuriel గురించి FTIH గురించి చూస్తే ఇంకా బాగుంటుంది. yes sure, obviously. Zuriel and FTIH AV please. ఎనీవేస్ అదనమాట మ్యాటర్. ఇంతకుముందు చెప్పాను కదా, లైక్ షార్ట్ ఫిలిం నేను తీసాను అనుకో, నాకు ప్రీమియర్ వేయించుకోవాలి, ప్రసాద్ ల్యాబ్స్ లో పెద్ద చూపించుకోవాలి బిగ్ స్క్రీన్ పైన అని. అలాంటి డ్రీమ్ ఎవరికైనా అంటే Zuriel Studios హెల్ప్ చేస్తుందని చెప్పాను కదా. యు నో వాట్, దే ఆర్ నాట్ డూయింగ్ ఫర్ లైక్ చార్జ్ చేయట్లేదు అనమాట, దే ఆర్ డూయింగ్ ఇట్ ఫర్ ఫ్రీ. అండ్ ఇలాంటి డీటెయిల్స్ కోసం ఇంకా ఇంకేదైనా ఇన్ఫర్మేషన్ కావాలి అంటే ఎవ్రీ ఫ్రైడే ఈవినింగ్ 6 కి కాన్ఫాబ్ అని మీటింగ్ జరుగుతుంది Zuriel Studios లో శ్రీనగర్. అండ్ మీకు ఇచ్చిన కార్డ్స్ లో దానిపై నెంబర్ ఉంటుంది, CEO గారిది, MD ఉదయ్ గారిది ఉంటుంది నెంబర్. ఒకసారి వాళ్ళకి కాల్ చేస్తే వాళ్ళన్ని కరెక్ట్ గా క్లియర్ గా చెప్తారు. అండ్ ఎనీవేస్ కాంట్రాక్ట్ కి వస్తే ఇంకా డీటెయిల్ గా అర్థమవుతుంది. అండ్ ఇంతకుముందు చెప్పాను కదా FTIH లో యాక్టింగ్ కూడా నేర్చుకుంటారని చెప్పేసి. యాక్టింగ్ స్టూడెంట్స్ వాళ్ళంతా కలిసి ఒక చిన్న స్కిట్ ప్లే చేస్తారు ఇప్పుడు మన షార్ట్ ఫిలిం ముందు. సో ఒక 4 minutes ఉంటుంది. డెఫినెట్లీ ఇట్ విల్ బి వర్త్ వాచింగ్ స్కిట్ అనమాట. సో గెట్ రెడీ గైస్. FTIH యాక్టింగ్ స్టూడెంట్స్ నుంచి ఒక చిన్న స్కిట్. సో ప్లీజ్ వెల్కమ్ ఆన్ టు ద స్టేజ్ గైస్. బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ ఫర్ ది స్టూడెంట్స్. ఇంకొకటి వస్తుంది. ఎక్కడికి వెళ్ళావు? నేను బాహుబలి సినిమాకి వెళ్ళాను. ఎలా ఉందో చాలా బాగుంది. ఓకే. ఇప్పుడు ఇంజనీరింగ్ అయిపోతూ ఉంది కదా, అవునా? నెక్స్ట్ ఏం చేయాలనుకుంటున్నావు? నేను సినిమాలో చేయాలనుకుంటున్నాను. వాట్? అవునా, నేను యాక్టర్ అవ్వాలి. మరి ఇంజనీరింగ్, అది నా క్వాలిఫికేషన్, యాక్టింగ్ ఏమిటో అది నా ప్యాషన్. అంటే ఇప్పుడు ప్రొఫెషన్ చేసుకోవాలనుకుంటున్నావు. అవునా? ఏడ్చా వెధవ, ఇందుకోసం అలా నేను చదివించేది. ఏదో చదువుకునే 4 రాళ్ళు సంపాదించుకుని సుఖపడతావని నీకు చదువు చెప్పిస్తే ఇప్పుడు సినిమాల్లో యాక్ట్ చేస్తాను, ఈ థియేటర్లో ఏళ్ళు వేస్తానంటావా? అది చేస్తే తప్పేంటన్నా? దుమ్మెత్తి పోస్తారా చుట్టాలంతా. మా రోజుల్లో సినిమా అంటే పని పాట లేని వాళ్ళు చేసే పనిరా. మరి సినిమా చూసేవాళ్ళు ఏమన్నా? నోర్మయ్, ఏదో 4 సినిమాలు చూసి అదేదో గొప్ప పనైనట్టు సినిమాలు తీద్దామని అందులో యాక్ట్ చేద్దామని బయలుదేరిపోతారు. అసలు నీకేం తెలుసురా దానిలో కష్టాలు? ఒక్కసారి కృష్ణానగర్లో జీవితాలు చూడు.
తెర మీద కనిపించే రంగుల ప్రపంచం కాదురా సినిమా అంటే. దాని వెనక దాగి ఉన్న చీకటి కోణాల లోతులు లేక చూడు, అవకాశాలు లేక అలమటించే ఆకలి బ్రతుకులు చూడు, ఆ కష్టాలు పడలేక అర్ధాంతరంగా ఆగిపోయే జీవితాలు చూడరా. ఎవరో నలుగురు స్టార్లు అయ్యారనుకో, అలా అవుదామని వచ్చి బంగారం లాంటి జీవితాన్ని కష్టాలు పాలు చేస్తున్న వాళ్ళ గురించి ఆలోచించు. కృష్ణానగర్ నుంచి ఫిలిం నగర్ కు దూరం 2 కిలోమీటర్లు, కానీ ఇక్కడి నుంచి అక్కడికి చేరాలంటే ఒక జీవిత కాలం పడుతుంది. ఇదంతా విన్నాక కూడా ఇంకా అటే వెళ్తాను అంటే యు ఆర్ ఏ ఫూల్. లేదు, సినిమా కంటే చదువు పనికిరానిది, సినిమానే మంచిది అని నీకు ఎవరైనా చెప్పారు అంటే దే ఆర్ మచ్ ఫూల్స్ దాన్ యూ. నా మాట విని ఏ క్యాటో మ్యాటో ఐఏఎస్ లాంగ్ టర్మ్ జాయిన్ కాదు, ఎంత ఖర్చైనా పర్వాలేదు, నేను భరిస్తాను. మనకి డబ్బుకు కరువు. నేను సినిమాలోకి వెళ్తానండి, స్టార్ను సంపాదించుకున్నాను కాదు, కళ మీద నాకు ప్రేమతో కళ కూడు పెట్టదరా, కష్టాలు కన్నీళ్లు మిగులుస్తుంది. నీకు చెప్పేటందరి వాడి కాదు నాన్న, ఇష్టం ఉన్న చోట కష్టం ఉండదు నాన్న. ఇంకా ఆకలి అంటావా, కళను ఆకలి తెలియకపోవచ్చు, కానీ సంతృప్తి అయితే మిగులుస్తుంది కదా నాన్న. అదేలా ఆకలి ఏం తిన్నా తీరుతుంది నాన్న, కానీ తిన్నామా నా తృప్తి మనసుకు నచ్చింది తినే వస్తున్నాను. కష్టాలకు భయపడి ఆగిపోతే అది తిరిగితనం అవుతుంది, కానీ గొప్పతనం ఎలా అవుతుందన్న. మీరే అన్నారు కానీ మనకి డబ్బుకి లోటు ఏంట్రా అని. మరి అలాంటప్పుడు నాకు ఇష్టం లేని కోచింగ్ తీసుకొని ఇష్టం లేని పనులు చేస్తే నేను ఏం సుఖపడతాను. ఇంకా ఇంజనీరింగ్ విషయానికి వస్తే అది చేసి బీపీఓలోనో బ్యాంకులోనో జాబ్ చేసేవారికంటే నలుగురికి ఆనందం పంచే కళాకారుడిగా బతకలోనే గొప్ప అనుభూతి తిన్నాను. ఒకే జీవితంలో ఎన్నో జీవితాలు చూడగలిగే గొప్ప కళ నాన్న నటన అంటే. నా వల్ల దాని ఇల్లు పెంచాలన్నదే నా జీవిత ఆశ. నేను ఇందులో సూపర్ స్టార్ని కాలేకపోతున్నాను, ఎందుకంటే ఆ గెలుపోవటం కానీ నా చేతిలో ఎలా ఉంటాయి. కానీ ఆ రెండింటి కంటే ప్రయత్నం చాలా గొప్పది నాన్న. ఒక తండ్రిగా కనీసం నాకు ఆ ప్రయత్నానికి అనుమతి ఉన్నాను. ప్లీజ్ నాన్న, ప్లీజ్. లేదండి, ఏదో మిడిమిడి జ్ఞానంతో నటుడు అవుతున్నావు అనుకున్నాను, కానీ నీకు ఆ కళ అంటే ఎంత గౌరవం అని అర్థం చేసుకోలేకపోయింది. వెళ్ళి ప్రయత్నించు, గెలిస్తే ఆ అనుభూతితో రా, లేకుంటే ఆ అనుభవాలతో తిరిగిరా. వెళ్ళు. మీ పిల్లల్ని కంటికి రెపలా కాపాడుకోవడం అంటే వాళ్ళ కళలకి కంచె వేయడం కాదు, వాళ్ళ ఆశయాలకి ఆశగా నిలవాలి. ఈ అవకాశాన్ని కల్పించిన మీ అందరికీ కృతజ్ఞత. సిచ్యువేషన్ క్రాస్ అయ్యి ఇక్కడికి వచ్చాం అనుకుంటా. మొత్తం మీరే చేశారు నాన్న. అట్లా ఏం లేదు, కానీ నేను కూడా బీటెక్ అయిపోయి మూవీస్ లోకి వస్తానని చెప్తే మరి ఇంతలాగా అవ్వలేదు, కానీ జనరల్ గా అడుగుతారు కదా ఆబ్వియస్లీ. ఎనీవేస్ నా పేరెంట్స్ నన్ను సపోర్ట్ చేశారు కాబట్టి ఐఎమ్ డూయింగ్ మై పార్ట్. Everyone, all parents are behind their kids. Well, apart from all these, Yes, we'll come apart to from Natu. And that was a good performance by FTIH acting students. Thank you so much అండి. సో ఇప్పుడు ఎటువంటి లేట్ చేయకుండా నటుడు Yes. ప్రీమియర్ ని చూసేద్దాం. కాకపోతే నటుడు గురించి నువ్వేమనుకుంటున్నావు మాట్లాడుతూ ఒకసారి. నటుడు ఇప్పుడు సర్వర్స్ ఇచ్చేసారు కదా, అలాంటి వాళ్ళేనా? అసలు నాకు తెలిసి అయితే ఒక యాక్టర్ అవ్వడానికి అంతకుముందు ఎన్ని కష్టాలు పడతారు, అసలు యాక్టర్ అవుతారా లేదా? బట్ దేర్ ఇస్ సమ్ థింగ్ ఇస్ బిహైండ్ దట్. ఓవర్ నైట్ స్టార్స్ అయిపోతారు అని అనుకుంటారు కదా, అంతకుముందు డిఫికల్ట్స్ ఏంటి, అంతకుముందు ఎంత కష్టపడాలి ఒక స్టేజ్ కి రావాలంటే. నేను అలా ఉంటుంది అనుకున్నా, లేకపోతే వరల్డ్ లో ఉన్న వాళ్ళు అందరూ యాక్టర్స్, పెద్ద యాక్టర్లు. అట్లా దీంట్లో కూడా అందరు నటుడులేనే. సో ఇందులో ఉన్న ట్విస్ట్ ఏంటో మనం చూద్దాం. Yes. సో లెట్స్ స్టార్ట్ ద ప్రీమియర్ నటుడు. ఇక్కడ ఎమోషనల్ లైక్ చాలా మందికి నాకు తెలిసి ఎమోషనల్ అయి ఉంటారు. ఇన్ఫాక్ట్ నాకే ఆ ఫీలింగ్ వచ్చింది బికాస్ అదే ఏడవకి ఇంకా నేను కూడా. సో ఎనీవేస్ రేలంగి నరసింహారావు గారికి స్వాగతం, సుస్వాగతం సార్. వెల్ షార్ట్ ఫిల్మ్ అయిపోయింది కాబట్టి ఇట్స్ టైం టు కాల్ అపాన్ చీఫ్ గెస్ట్ ఆన్ ది స్టేజ్. సార్ రేలంగి నరసింహారావు గారిని స్టేజ్ మీదకి రావాలి. రేలంగి నరసింహారావు గారు, సీనియర్ డైరెక్టర్. తమ్మారెడ్డి భరద్వాజ్ గారు,
యు నో వాట్, రేలంగి నరసింహారావు గారు 50 మూవీస్ డైరెక్ట్ చేశారు, ఓన్లీ రాజేంద్ర ప్రసాద్ గారు. ఎస్ సార్. ఎదురింటి మొగుడు, పక్కింటి పిల్లం, పరుగు పరుగు, కన్నయ్య కిట్టయ్య లాంటి సూపర్ హిట్ మూవీస్ Super hit చేశారు. movies. సో ప్లీజ్ కమాండ్ టు దట్ సార్. వెల్కమ్ సార్. సార్ సీనియర్ డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ తమ్మారెడ్డి భరద్వాజ గారు. Yes. వెల్కమ్ సార్. So welcome on the set. Super actor. సార్ ఈరోజు యాక్టర్ లాగా పిలిచాను. వెల్ మూవింగ్ ఆన్, హీరో శ్రీరామ్ అండ్ ప్రొడ్యూసర్, ప్లీజ్ వెల్కమ్ ఆన్ ద స్టేజ్. I welcome Sai Prasad garu onto the stage. Sir, please on the Please on set. the stage. గట్టిగా చెప్పండి. Round of applause. Yes, next, moving on, serial actors Vashni and Abhinaya garu, please welcome onto the stage, ma'am. Yes, Nadu director Sudhir Varma garu, please come onto the stage, sir. As with the team of Nadu, hero friend, please come onto the stage. All the cast and crew of Nadu. Well, moving on, now Chief Guest రేలంగి నరసింహారావు garu will present the memento to the director Sudhir Varma. In the presence of Uday garu and Madam Sweta ma'am, the MD and CEO of Zuriel Studios, FTRH. Yeah, music director Yashwant Nagmi, sir, please come onto the stage. Yeah, DOP Sudhakar Reddy garu, please come onto the stage, sir. Guys, big round of applause, please. Editor Raviteja garu, please come onto the stage, sir. రవితేజ గారు గట్టిగా చెప్పండి ప్లీజ్. యా, అందరూ వచ్చేసారు, చీఫ్ గెస్ట్ అయిపోయింది అండ్ క్యాస్టల్ కూడా అయిపోయింది. సో ఫస్ట్ రేలంగి నరసింహారావు గారు, మీ మాటల్లో మూవీ గురించి. సభకు నమస్కారం. సభా వేదిక మీద ఉన్నటువంటి అందరికీ, అలాగే సభా వేదిక ముందున్న మీ అందరికీ కూడా నా నమస్కారాలు. నిజంగా ఒక మంచి సినిమా చూపించారు. నటుడికి స్టార్ కి డిఫరెన్స్, వ్యత్యాసం అత్యద్భుతంగా చెప్పగలిగారు దీంట్లో. డైరెక్టర్ యొక్క ఉద్దేశం అంటే, డైరెక్టర్ ఎంత గొప్పవాడు అంటే, నిజంగా స్టార్ కంటే కూడా నటుడినే ప్రేమిస్తాడు అని ఓ డైరెక్టర్ యొక్క లక్షణాన్ని కూడా అత్యద్భుతంగా మీరు చెప్పగలిగారు నిజంగా కూడా. అందువల్లే నటులు ఎంత చక్కగా రాణిస్తారు కొంతమంది దర్శకుల చేతుల్లో. ఎగ్జాంపుల్కి అప్పటి నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే, ఒక ఆదుర్తి సుబ్బారావు గారు, ఒక దాసరి నారాయణరావు గారు, ఒక విశ్వనాథ్ గారు, వీళ్ళందరి దగ్గర కూడా నిజంగా చెప్పాలంటే నటులు రాణిస్తారు స్టార్స్ కంటే కూడా. ఆ కోవకు చెందిన వ్యక్తి అని ప్రూవ్ చేశారు మా భరద్వాజ గారు. నిజంగా కూడా చెప్పాలంటే డైరెక్టర్ స్క్రిప్ట్ రాసుకున్నారు, నేను ఇందాక చూశాను. స్క్రిప్ట్ లో డైలాగ్స్ ఎంతవరకు ఉండాలో, అంటే ఫిల్టర్లో మనం కాఫీ ఏదైనా ఫిల్టర్ చేసినప్పుడు కొంచెం ఒక చిన్న తనకు కూడా రాకుండా అడ్డు ఉండడానికి ఒక 3-4 సార్లు ఫిల్టర్ చేస్తాం. కానీ ఇది 30 సార్లు 40 సార్లు ఫిల్టర్ చేసిన స్క్రిప్ట్ అని నాకు అనిపించింది నిజంగా చెప్పాలంటే కూడా. అద్భుతంగా అసలు ఇద్దరు ఆర్టిస్టుల మీద అద్భుతమైనటువంటి సబ్జెక్ట్ని తీసుకొచ్చారు. మొట్టమొదటిలోనే అసలు సూపర్గా బిచ్చవాడిగా నటన ప్రాక్టీస్ చేయడం కోసం బిచ్చవాడిగా అక్కడ కూర్చోవడం అనేది అసలు గ్రేట్ థింగ్ నిజంగా కూడా. దట్ ఈస్ వెరీ గుడ్ కాన్సెప్ట్ అండి హీరో గారు.
అద్భుతంగా. ఇక మా భరద్వాజ్ గారి గురించి మేము ఎక్కువ చెప్పినా, ఎందుకంటే నేను చెప్పకూడదు ఎక్కువ మాకున్నటువంటి అనుబంధంలో. అయితే అక్కడ యాక్ట్ చేసిన డైరెక్టర్గా చెప్తున్నాను నేను, తమ్మారెడ్డి భరద్వాజ్ గారు నేను చెప్పట్లేదు. ఈ సినిమాకి డైరెక్టర్ పాత్రధారి గురించి చెప్తున్నాను. ఆయన ఎంత బాగా చేస్తారు అంటే, ఒక కమ్యూనిస్ట్ అయ్యుండి ఎంత సెంటిమెంట్ ఆయన హృదయంలో ఉందని నాకు తెలియదు నిజంగా కూడా. అంటే కమ్యూనిస్టులకు సెంటిమెంట్ లేదని కాదు నేను అనేది, ఐఎమ్ సారీ, కమ్యూనిస్టులకు సెంటిమెంట్ ఉంటుంది, కానీ ఖచ్చితంగా ఉంటారండి వాళ్ళు డెఫినెట్గా. ఈయన ఒక డైలాగ్లో అక్కడ ఎడిటింగ్ చేస్తూ, ఏంటి సార్ ఇది ఇట్స్ ఓకే అని ఎడిటర్ అడిగినప్పుడు అక్కడ ఒక డైలాగు, సెంటిమెంట్ సడన్ గా అబ్రిప్ట్ గా కట్ చేయకూడదు అయ్యా, కొంచెం స్టే చేయాలి అన్నారే. అసలు సెంటిమెంట్ లో ఉన్నదే అది గొప్పతనం, నిజంగా కూడా చెప్పాడు. కామెడీ లాగా, నేను కామెడీ సినిమాలు ఎక్కువ తీసుకున్నాను, కామెడీ లాగా అబ్రిప్ట్ గా కట్ చేయకూడదు, సెంటిమెంట్ స్టే అవ్వాలి. మా గురువు గారు దాసనారాయణ గారు చెప్పేది అదే డైలాగు ఈయన చెప్పారు. నిజంగా చెప్పాలంటే అక్కడ డైరెక్టర్ పాత్రధారులు మా భరద్వాజ్ గారు. నిజంగా వాట్ ఎవర్ ఇట్ మేబీ, మీ ఇన్స్టిట్యూట్ నుంచి వచ్చినటువంటి వర్మ గారు, ఈ ఇన్స్టిట్యూట్ వచ్చారు, ఏదేమైనా అద్భుతమైన సినిమా మాకు చూపించి సాయంకాలం మాకు ఒక ఆనందాన్ని కలిగజేసినందుకు మీ అందరికీ కూడా, ఈ టీం అందరికీ కూడా ధన్యవాదాలు తెలియపరుస్తూ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇప్పుడు ప్రొడ్యూసర్ సంతోష్ గారిని, హారిక గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాము. సార్ డిఓపి సుధాకర్ రెడ్డి గారు కూడా రాలేదు, ప్లీజ్ కమాండ్ ది స్టేజ్ సార్. మ్యామ్ హారిక గారు, ఇంతకుముందు మైక్ మీ దగ్గర తీసుకొచ్చినప్పుడు మీరేం చెప్పారు? ఇప్పుడు మైక్ మేడం దగ్గరికి వెళ్తుంది. తమ్మారెడ్డి గారిని మాట్లాడవలసింది. ఓకే సార్, శ్రీరామ్ సార్, సార్ ప్లీజ్. అందరికీ నమస్కారం అండి. అసలు ఇక్కడ పెద్దవాళ్ళు ఉన్నారు, వీళ్ళందరి ముందు మాట్లాడాలి నాకు ఉందో లేదో తెలియదు, బట్ నాకు బైక్ ఇస్తాను ఎప్పుడు తప్పదు మాట్లాడారు కాబట్టి చేశారు. ఓకే, ఎందుకంటే భరద్వాజ్ గారి దగ్గర నేను యాక్ట్ చేశాను ఆయన డైరెక్షన్లో. సో ఈరోజు ఆయన యాక్ట్ చేస్తే చూసాము. అంటే ఇందాక అడిగారు నటుడు అంటే ఏంటి అంటే, క్యారెక్టర్ బిహేవ్ చేయడం అంటారు చూసారా, ఆ క్యారెక్టర్ అంటే యాక్ట్ చేస్తుంటే చాలా అలా బిహేవ్ చేస్తూ వెళ్ళిపోయింది, ఎక్కడ యాక్ట్ చేస్తున్నట్టు కానీ ఏమీ కనిపించలేదు. అలాగే విజయ్, కంగ్రాచులేషన్స్, చాలా బాగా చేసావు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పదలుచుకుంది ఒకటే అండి, చాలామంది టెలిఫిలిమ్స్, షార్ట్ ఫిలిమ్స్ స్టార్ట్ చేశారు, అద్భుతంగా చేస్తున్నారు. నేను ఇంతకుముందు ఒక 2 షార్ట్ ఫిలిమ్స్ కూడా చేశాను. అంటే సినిమాకి ఏమాత్రం తీసుకోకుండా అంత పొటెన్షియాలిటీ ఉన్న కథను ఎంచుకుని చాలా చక్కగా ఎగ్జిక్యూట్ చేస్తున్నారు. సో సార్ మీరు నాకు ఆలోచన వచ్చింది, మా దాంట్లో కూడా మీరు అడగడానికి ఎప్పుడు భయపడే వాళ్ళు యాక్ట్ చేస్తారు లేదని, ఇప్పుడు మీరు ఆర్టిస్ట్కి చాలా బిజీ అయిపోతారు ఈ షార్ట్ ఫిల్మ్ తర్వాత. అంటే టీమ్కి విష్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ సాయి ప్రసాద్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం సార్. ఇవన్నీ కంగ్రాచులేషన్స్ అండి డైరెక్టర్ గారు, చాలా గొప్ప సినిమా. ఈ రోజుల్లో యూట్యూబ్లో కూడా నిజాయితీగా మాట్లాడుకోవాలంటే, డిజిటల్ మీడియాలో కూడా సినిమా చూస్తున్నప్పుడు 20 నిమిషాల సినిమా 2 నిమిషాలు చూడొచ్చు, అలా చేసుకుంటారు చాలామంది, చూసి బాగుంది అంటుంటారు. అలాంటిది నిజంగా చెప్పాలంటే ఇంకా కొంచెం ఎక్కువసేపు ఉంటే బాగుంటుంది సినిమా అని అనిపించింది. అంటే అలా అనిపించడం అనేది ఫస్ట్ సక్సెస్ ఆఫ్ ద మూవీ. ఎందుకంటే ఇప్పుడు ఏ థియేటర్లో సినిమా, పెద్ద సినిమాల పేరు చెప్పను కానీ, ఇంకా అరగంట తక్కువ ఉంటే బాగుంటుంది, 40 నిమిషాలు కట్ చేస్తే బాగుంటుంది అన్న రోజుల్లో ఇంకా ఎక్కువ ఉంటే బాగుంటుంది అనేది బిగ్గెస్ట్ సక్సెస్. అందరూ అలాగే ఫీల్ అయ్యారని నాకు అనిపిస్తుంది. ఒకటి. రెండోది, సినిమా థీమ్ ఏదైతే తీసుకున్నారో దానికి ధైర్యం కావాలి, నిజాయితీ కావాలి. ధైర్యం నిజాయితీతో పాటు మీరు ఎక్కడ కాంట్రవర్సీ అనే పాయింట్ టచ్ చేయకుండా చెప్పాల్సింది చాలా సటిల్గా, ఫోర్స్ఫుల్గా చెప్పారు. 2-3 పాయింట్స్ అది అందరికి అర్థమైంది, అది స్పష్టం చేయక్కర్లేదు. ఇంకో రెండో మీకు ధైర్యం ఉందని ఎందుకు అంటున్నానంటే, తమ్మారెడ్డి భరద్వాజ్ తీసుకొని మీరు డైరెక్ట్ చేయడం అనేది మేము నేర్చుకోవాలి సార్. ఆయన ముందు నిలబడి ఆయన మాట్లాడాలంటేనే మాకు పట్టలు పెట్టింది. అలాంటిది ఆయన గొప్ప వ్యక్తితో చెప్పి ప్లస్ నిజంగా రెట్టింపు చేశారు, సార్ రెట్టింపు చేశారు. ఆయన చెప్పాడు కాబట్టి కొన్ని ఇలా ఇక్కడ కూర్చుకున్నాయి. లాస్ట్ డైలాగ్ కానీ, ఇందాక రేలంకి సార్ చెప్పినట్టు ఆ ఎమోషన్ దగ్గర కానీ 2-3 చాలా అనుకున్నాయి. తర్వాత బ్రదర్, ఐ హ్యావ్ టు అప్రిషియేట్ యూ, ఆయన ముందు నిలబడి యాక్టింగ్ చేయడమే మామూలు విషయం కాదు. అండ్ ఇంకోటి ఏంటంటే, ఐ అప్రిషియేట్ ఎంటైర్ ఫిలిం సార్.
బట్ స్పెషల్లీ ఆమె మ్యూజిక్ లవర్ కాబట్టి యశ్వంత్ గారు ఎక్కడున్నారు? వండర్ఫుల్ అండి. ఐ థింక్ ఇట్ యాడెడ్ సోల్ చేశారు, చాలా బాగుంది. అండ్ ఈ సినిమాకి రెలవెంట్ కాకపోయినా సరే టెలివిజన్ నుంచి వచ్చాను కాబట్టి వాళ్ళిద్దరు చాలా బాగున్నారు. ఐ వాంట్ యూజ్ దెమ్ ఫర్ టెలివిజన్ ఇఫ్ యూ వాంట్ వర్క్ ఫ్రెష్. ఐ వాంట్ ఫ్రెష్నెస్. మీరు ఇద్దరు చాలా బాగా చేస్తున్నారు, చాలా బాగుంది. ఇట్స్ అ వెరీ గుడ్ ఈవినింగ్. ఐ షుడ్ థ్యాంక్ మై గురు గారు భరద్వాజ్ గారు ఫర్ గివింగ్ ఆపర్చునిటీ టు వాచ్ ద ఫిలిం. మాట్లాడక ఇష్టం లేదు, బట్ అయినా స్పందించాడు. బాగుంది, చాలా బాగుంది. ఇక్కడ తాకించాడు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. నెక్స్ట్ వర్షిని, యువర్ వర్డ్స్. అందరికీ నమస్కారం. అందరితో కంపేర్ చేసుకుంటే ఎక్స్పీరియన్స్ వైజ్, ఏజ్ వైజ్ చాలా చిన్నదాన్ని. సో ఏమైనా తప్పుగా మాట్లాడితే క్షమించండి. నేను సీరియల్ యాక్ట్రెస్ని. నాకు ఈ ఫిలిం చాలా కనెక్ట్ అయింది. ఇది మూవీ గురించి అయినా కూడా చాలా విషయాలు కనెక్ట్ అయింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ విజయ్ గారు కంగ్రాచులేషన్స్. నిజంగా అందులో ఎలా చూపించారో ఆయన క్యారెక్టరైజేషన్, ఆయనతో వర్క్ చేశాను కాబట్టి నాకు తెలుసు చాలా డెడికేషన్ ఉన్న ఆర్టిస్ట్. 8కి రమ్మంటే 7:45కి రావడం, టైమింగ్స్ అది ఇట్లా వెళ్ళిపోతా అలా వెళ్ళిపోతా అని ఎప్పుడు అనేవాళ్ళు కాదు. ఇట్స్ వెరీ డెడికేటెడ్. అండ్ నాకు ఇది ఏ విధంగా కనెక్ట్ అయిందంటే, బికాస్ ఐ గాన్ త్రూ 2-3 ఎక్స్పీరియన్సెస్. టాలెంట్ ఉన్నవాడు నటుడు అని చూపించారు, ఎంత డెడికేటెడ్గా వర్క్ చేస్తే అని. కానీ ఇప్పుడు డెడికేషన్తో ఎంత వర్క్ చేసినా, ఎంత యాక్టింగ్ టాలెంట్ ఉన్నా కూడా డే బై డే రికమెండేషన్స్ అవన్నీ ఎక్కువ అవుతున్నాయి. సో నాకు డైరెక్టర్ క్యారెక్టర్ చాలా నచ్చింది. ఆయన టాలెంట్ ఉంది కాబట్టి ఇంకొక ఆఫర్ ఇచ్చారు. ఎందుకంటే ఈ మధ్య తగ్గిపోతుంది. ఐ ఎక్స్పీరియన్స్ 2-3 times. ఇలాంటి డైరెక్టర్స్ ఇంకా 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 రావాలి. టాలెంట్ని చూసి ఆపర్చునిటీస్ ఇచ్చే డైరెక్టర్స్ రావాలి. అండ్ ద షార్ట్ ఫిల్మ్ ఇస్ వెరీ నైస్. కంగ్రాచులేషన్స్ టు ది ఎంటైర్ టీమ్. దట్ ఈస్ ద కరెక్ట్ పాయింట్ పర్సన్. యాక్చువల్లీ వేర్ ఇస్ టాలెంట్, అక్కడికి టాలెంట్ ని అప్రిషియేట్ చేసే వాళ్ళు చాలా తక్కువ. బట్ అలాంటిది సార్ అందులో ఇంకా అంతే. అభినయ ప్లీజ్. అందరికీ నమస్కారం అండి. ఇక్కడ చాలా సీనియర్ డైరెక్టర్స్ సారీ అభినయ, కెన్ యూ ప్లీజ్ కమ్ ఇన్ ద సెషన్? సో ఐ నాట్ టాక్ అబౌట్ డైరెక్షన్ అండ్ ఆల్, బట్ నాకు అనిపించింది ఏంటంటే ఈ మూవీ టైటిల్ ఇస్ నటుడు. సో నటుడు అనే పదానికి కరెక్ట్ జస్టిఫికేషన్ ఇచ్చారు మూవీ ద్వారా. ఒక నటుడు అనేవాడు లేదా నటులు అవ్వాలనే వాళ్ళకి ఎంత ప్యాషన్ ఉండాలి, ప్యాషన్ ఉన్నప్పుడు దే కెన్ ఖచ్చితంగా ఏదైనా అచీవ్ చేయొచ్చు అనే విషయం చూపించారు. సో నాకు చాలా హ్యాపీ అనిపించింది. అండ్ ఐ కంగ్రాచులేట్ విజయ్. అండ్ వన్ మోర్ సీన్, మిర్రర్లో చూసి తను ప్రాక్టీస్ చేసుకున్నప్పుడు ఆ షార్ట్స్ నాకు చాలా నచ్చాయి. ఇట్ వాజ్ రియలీ అ గూస్ బంప్స్ మూమెంట్. అండ్ యా, నేను విజయ్తో అగ్నిపూల్లో నటించాను యాజ్ హిస్ కో ఆర్టిస్ట్. ఈయన హైట్ వల్ల ఈయన పక్కన నటించడానికి చాలా కష్టంగా ఉండేది. కానీ లాస్ట్ షాట్లో సార్ పక్కన నుంచి ఇద్దరు ఈక్వల్ హైట్ ఉంటే ఎంత సాటిస్ఫాక్షన్ అనిపించింది, నాకు చాలా హ్యాపీ అనిపించింది. సో ఐ వన్స్ అగైన్ కంగ్రాచులేట్ విజయ్ అండ్ ఆల్ ద కాస్ట్ అండ్ క్రూ ఆఫ్ ద మూవీ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ అభినయ. సో సార్ సమ్మారెడ్డి గారు, నెక్స్ట్ మీరే. లేదు సార్, అంటే మీరు ఇప్పుడు ఒక యాక్టర్గా కాకుండా ఇక్కడికి వచ్చినందుకు. ఓకే ఓకే. బై ద వే ఏం తింటా పోయి ఎంత హైట్ నేను పక్కన నుంచో ప్లీజ్. సార్ నేను తర్వాత మాట్లాడతాను. వెంకట్. అందరికీ నమస్కారం అండి. నా పేరు వెంకట్. ముందుగా ఈ అవకాశం ఇచ్చిన సుధీర్ వర్మకి అండ్ విజయానికి, తమ్మారెడ్డి సార్కి చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ. మాకు కూడా ఇక్కడ అదే పరిస్థితి, మాటలు రావట్లేదు. సో డైరెక్టర్ గారు సన్నీ ఒక్క నిమిషం, డైరెక్టర్ గారు చెప్తారు. సార్ నెక్స్ట్ ఏంటి సార్? విజయ్ గారు ప్లీజ్. మా గురువు గారు ఇక్కడ ఉండగా నేను మాట్లాడాలంటే కొంచెం ఇబ్బందిగా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మమ్మల్ని ఎంకరేజ్ చేయడానికి వచ్చిన సీనియర్ డైరెక్టర్ డార్లింగ్ గారికి, మా గురువు గారు తమ్మారెడ్డి భరద్వాజ్ గారికి, మా మిత్రుడు ఎప్పుడు మా వెన్నంటుండి మమ్మల్ని ప్రోత్సహించే మా శ్రీరామ్ భయ్య గారికి, అలాగే షూటింగ్ ఉన్న పాపం పిలవగానే వచ్చిన వర్షిని, అభినయ, అలాగే మా సార్కి, అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలండి. అలాగే మమ్మల్ని ఎంకరేజ్ చేయడానికి వచ్చిన మీరందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కథ నాకు సుధీర్ అనే కథ చెప్పగానే ఫస్ట్ నేను అడిగిన ఆయన క్వశ్చన్ ఏంటంటే డైరెక్టర్ క్యారెక్టర్ ఎవరు చేస్తున్నారని అడిగాను. అడగగానే భరద్వాజ్ గారు అనుకుంటున్నాను అన్నారు ఆయన. నేను షాక్ అయ్యాను.
మన షార్ట్ ఫిలింకి ఆయన చేయడం ఏంటనే అసలు మీరు ఆయన అడిగారా ఏమైనా అన్నారా చేస్తానన్నారా? లేదు అడుగుతానరా, డెఫినెట్గా చేస్తారు అన్న ఆయన కాన్ఫిడెన్సే. ఆయన వెళ్ళి అడిగిన తర్వాత సార్ వెంటనే ఆ కథ వినగానే ఓకే చేశారండి సార్. నిజంగా మేము ఈ షార్ట్ ఫిలిం చేయడానికి కర్త కర్మ క్రియ అనే 3 ఉంటే అది మీరే. ఎందుకంటే మా నుంచి ఏమీ ఆశించలేదు ఆయన నుంచి మేము ఆశించిన ప్రతిదీ ఇచ్చారు. ఇంకా మీరు ఇక్కడ షార్ట్ ఫిల్మ్లో చూస్తే చాలా షూటింగ్ జరిగే సీన్స్ అవన్నీ కూడా సార్ చెప్పినవి. నెక్స్ట్ నైట్ 1-2 అయినా సరే ఎప్పుడు వెళ్ళిపోతాం కానీ ఇంకా అయ్యిందా కానీ ఎప్పుడు అడగలేదు సార్. నేను మీ నుంచి నేర్చుకున్నాను సార్ డెఫినెట్గా. ఇప్పుడు షూటింగ్ అయిపోతుందా అని అడగకుండా ఇంత సీనియర్ యాక్టర్ నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. రియల్లీ మీతో వర్క్ చేయడం చాలా చాలా ఆనందంగా ఉంది సార్. ఇది నిజంగా మనస్ఫూర్తిగా చెప్తున్నాను. రియల్లీ చాలా సంతోషంగా ఉంది. నెక్స్ట్ ఈ షార్ట్ ఫిల్మ్ చేయడానికి ఫస్ట్ మేము ప్రొడ్యూసర్ కావాలండి. మనం అనుకుంటే సరిపోదు, తర్వాత ప్రొడ్యూసర్ కావాలి. ప్రొడ్యూసర్ కావాలనగానే మాకు ఒక ప్రొడ్యూసర్ ఉన్నాడు ఆఫ్ పెట్టడానికి. అన్న తర్వాత మా కజిన్ వదిన అవుతారు హారిక. ఇలా కథ చెప్పగానే తను ఎంత అవుతుందన్న కూడా ఆలోచించలేదు. ఎంతైనా నేను పెడతాను, చేస్తాను, నేను ప్రొడ్యూసింగ్ చేస్తాను అని మాకు ఈ ప్రొడ్యూసింగ్ ఎంత అవుతుందని అడగకుండా కూడా చేశారు. థ్యాంక్ యూ సో మచ్. నిజంగా మీరు చేయడం వల్లే మేము ఈ షార్ట్ ఫిల్మ్ చేయగలిగాం. అలాగే వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్ ఆఫ్ గ్లాస్ క్రియేషన్ సంతోష్. నిజంగా కెమెరాస్ చాలా 3-4 కెమెరాస్ యూజ్ చేసామండి ఇందులో. నేను కూడా అనుకోలేదు ఇప్పటివరకు, నేను అలా అన్ని కెమెరాస్తో ఒకే ప్రాజెక్ట్లో ఎప్పుడు వర్క్ చేయలేదు. నిజంగా అన్ని కెమెరాస్ తీసుకొచ్చారు భయ్య, థ్యాంక్ యూ. నెక్స్ట్ మా మ్యూజిక్ డైరెక్టర్. నిజంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు సుధీర్ అన్నయ్య సాంగ్ పంపగానే ఆ సాంగ్స్లో ప్రతి లిరిక్ నాకు టచ్ చేసిందండి. ఎందుకంటే నేను కృష్ణానగర్ నుంచి వచ్చాను, సో ఆ ఫీలింగ్ ఏంటో నాకు తెలుసు. సో సుధీర్ అనే సాంగ్ పంపి ఎలా ఉంది ఈ సాంగ్ అనగానే ఆ సాంగ్ నాకు చాలా బాగా నచ్చింది. దాన్ని చాలా బాగా చేశారు మ్యూజిక్. నిజంగా లాస్ట్లో పాయింట్ రిథమ్ వస్తూ ఉంటే ఒక్కోసారి నా కళ్ళలో నేను 62 టైమ్స్ చూశానండి షార్ట్ ఫిలిం. నేను మార్నింగ్ షూటింగ్ వెళ్ళేటప్పుడు షార్ట్ ఫిలిం పెట్టుకొని పెన్ డ్రైవ్లో చూసి వెళ్ళేవాడిని. చూసిన తర్వాత ఒక కసి అనేది వచ్చింది నాకు. అంతలా కనెక్ట్ అయిపోయాను నేను, ఎందుకంటే ఎన్ని ఫేసెస్ వచ్చాను నేను. సో అందుకని కనెక్ట్ అయిపోయా. థ్యాంక్ యూ భయ్య, థ్యాంక్ యూ సో మచ్. నిజంగా అంతమంది మ్యూజిక్ ఇచ్చినందుకు. ఇంకా మై ఎడిటర్ ఫైనల్ కాపీ అనుకున్న తర్వాత 2-3 టైమ్స్ చేసిన తర్వాత కూడా ఇంకా 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 బెటర్ చేద్దాం, ఇంకా చేద్దాం, ఎక్కడ లేక రాకూడదని పాపం తను అనుకుని చేశారు. థ్యాంక్ యూ సో మచ్ భయ్య. ఇంకా ఫైనల్గా ఒక వ్యక్తి గురించి మాట్లాడాలి. సారీ, వెంకట్. తను అప్పటికే బాహుబలి ప్రాజెక్ట్ చేస్తున్నాడండి, కానీ ఒక ఫ్రెండ్ క్యారెక్టర్ చిన్న రోల్ పాపం తనది. అయినా సరే సుధీర్ అని అడగగానే కాదనకుండా చేసే వెంకట్. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఫైనల్గా ఒక వ్యక్తి గురించి మాట్లాడాలి. లేదు ఇది ఒకటే సార్. 3 yearsగా మేము ప్రాజెక్ట్ చేద్దాం అనుకుంటున్నాం, కానీ ఫైనల్గా ఒక షార్ట్ ఫిలింతో ఒక అది స్టార్ట్ చేసాం. ఈ మహాప్రస్థానం ఆగకూడదని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే నేను ఇండస్ట్రీకి వచ్చిన స్టార్టింగ్ నుంచి నేను ఇప్పటివరకు ఏ ప్రాజెక్ట్ అయినా కనెక్ట్ అయ్యానంటే, ఓకే చేశానంటే అందులో సగం పార్ట్ ఆయన ఉంటారండి డెఫినెట్గా. ఆయన డెసిషన్ అడిగిన తర్వాతే నేను ఎదురుకెళ్తాను. సో నాకు ఇండస్ట్రీలో కానీ బయటగా ఉన్న ఏకైక మిత్రుడు, ఎప్పుడు నేను బాగుండాలని కోరుకునే వ్యక్తి. సో ఆయనతో చేయడం చాలా మంది నచ్చింది. ఒక సొంత తమ్ముడైనా కూడా ఎప్పుడు నాకు షార్ట్ ఆయన కావాలనుకున్నది రాకపోతే ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోలేదండి. అది నవరసాలు చేయడం అనేది మెథడ్ యాక్టింగ్ అనేది 7-8 టేక్స్ తీసుకున్నారు ఆయన. నేను మెథడ్ యాక్టింగ్ అనేది అదే ఫస్ట్ టైం. యాక్చువల్లీ నవరసాల గురించి వెళ్ళాను కానీ మెథడ్ యాక్టింగ్ గురించి వెళ్ళలేదు. ఆ ఒక్క షార్టే 7-8 టేక్స్ తీసుకున్నారు. ఒక షార్ట్ విజయంలో అసలు ఏ విధమైనా కూడా కాంప్రమైజ్ అవ్వలేదు. ఆ కమిట్మెంట్ నచ్చింది. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ సో మచ్. మీ ఈ నటుడు అనేది మీ అందరికీ కనెక్ట్ అయిందని నేను భావిస్తున్నాను. ఇంత ఓపికగా చూసినందుకు మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. సో యశ్వంత్ గారు, మ్యూజిక్ డైరెక్టర్ యశ్వంత్ గారు. భయ్యా సార్ మాట్లాడండి, ఒక రాగం ఇచ్చినా పర్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ తమ్మారెడ్డి భరద్వాజ సార్కి థ్యాంక్స్ చెప్పాలి. సుధీర్ వర్మ లాంటి మంచి డైరెక్టర్ నాకు పరిచయం చేసినందుకు. అండ్ నేను అంతకంటే ఎక్కువ మాట్లాడాను, బట్ ఐ సింగ్ సాంగ్. నరనరమున నటన, మెత్తుటి కణమున నటన,
కను వీక్షించే నటన కనుమరుగవు అని నటన, నాలుగు దిక్కులు నటన నవరస భరితం నటన, కాలంతోనే నటన కాలం చేయదు నటన. థ్యాంక్ యూ. సీరియస్లీ చప్పట్ల కంటే అక్కడ కొందరు అమ్మాయిలు గట్టి గట్టిగా సౌండ్ చేస్తున్నారు సార్, అది బాగా వినపడుతుంది నాకు. సార్ ఇప్పుడు మీరే సార్ ఫైనల్లీ. అందరికీ నమస్కారం. డైనమిక్ పర్సన్ ఆఫ్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ అండ్ ఫస్ట్ టైం ఆయన యాక్ట్ చేశారు, ఆయన మాట్లాడతారు. షార్ట్ ఫిల్మ్ లో ఫస్ట్ టైం. అందరికీ నమస్కారం. నిజంగా అలా మీటింగ్లకు రావడం రోజు ఆల్మోస్ట్ రోజు ఏదో ఫంక్షన్ ఉంటుంది, రోజు మైక్ పెట్టుకుని మాట్లాడతాం మామూలే, కానీ ఇవాళ కొంచెం టెన్షన్ కాదు. ఫస్ట్ నిజం చెప్పాలంటే కొంచెం రిలీజ్ అయిపోయింది సినిమా చూసిన, చూడకముందు మాత్రం చాలా టెన్షన్గా ఉంది. నా సొంత సినిమా రిలీజ్ అవుతుంది ముందే ఫ్లాప్ అవుతుంది హిట్ అవుతుంది టెన్షన్ పడేవాడిని కాదు. ముందే తెలిసిపోయింది ఇది ఫ్లాప్, ఈ వారం చూడక్కర్లేదు, మార్నింగ్ షో కూడా వెళ్ళిన రోజులు చాలా ఉన్నాయి కొన్ని సినిమాలు. కొన్ని సినిమాలు కదా ఎప్పుడు అదే హిట్ అవుతుంది నేను కూర్చున్న రోజు. ఈ సినిమాకి కష్టం, అది ఎప్పుడు చూడాలి అని చెప్పి వచ్చి ముందే 5:30 నుంచి ఇక్కడ వెయిటింగ్, ఎప్పుడేస్తారా సినిమా. వీళ్ళందరూ అన్నారు ఇక్కడ అందరికంటే చిన్నవాళ్ళు అంటున్నారు. కాదు, అందరికంటే చిన్నవాడు నేనే, ఎందుకంటే ఫస్ట్ టైం షార్ట్ ఫిల్మ్ చేశాను, జూనియర్ ఆర్టిస్ట్ పిల్లనట్టు. నాకు ఫస్ట్ సుధీర్ వచ్చాడు నా దగ్గరికి, అతను ఎవరో తెలియదు, వచ్చి బయట నుంచి ఉన్నాడు చాలాసేపు. ఎవరో ఏంటంటే 2 రోజులు వస్తున్నాను సార్, నాకు ఏంటన్నా అన్నట్టు నాకు ఒక కథ అనుకున్నాను, షార్ట్ ఫిల్మ్ అనుకున్నాను, మీరు చేయాలి. నేను అసలు సినిమాలు చేయకండి బాగా కాదు, మీరు చేయాలంటే స్వాతం వచ్చిన కమలాసన్ లాగా 2-3 రోజులు అట్టగా తిరిగాడు. తిరిగినాక సరే ఇతను ఇట్లా కాదు అని చెప్పి, ఇప్పుడు నాకు టైం లేదు 4 రోజులే నాకు రా, అప్పుడు వింటానులే అన్న. సరే 4 రోజులే నాకు సిన్సియర్గా వచ్చాడు, పాతాడికి రాడలే అని ధైర్యంగా చెప్పి పంపించేస్తే వచ్చాడు మళ్ళీ 4 రోజులే. సరే చెప్పు కదా అన్నాను, చెప్పాడు. చెప్పినాక బాగుంది, నేను చేయలేను అయ్యా, నా వల్ల కాదు, ఇంత పెర్ఫార్మెన్స్ చాలా బాగుంది, నిజంగా నచ్చింది నాకు. నేను విశ్వనాథ్ గారితో మాట్లాడతాను, విశ్వనాథ్ గారు చేస్తే బాగుంది, ఎందుకంటే ఆ డైరెక్టర్కి ఎంత సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనే మాట చెప్తున్నారు కదా, విశ్వనాథ్ గారు చేసిన సక్సెస్ ఎవరు చేయలేదు, ఆయన క్యారెక్టర్ ఇస్తే బాగుంటుంది. నేను ఆయనతో ఆయన నాకు తెలియదు సార్, నేను తెలిసా నా దగ్గరికి వచ్చావు నువ్వు, ఆయన తెలియకపోతే నేను మాట్లాడతాను, పర్సనల్ రిక్వెస్ట్ చేసి నేను తెచ్చుకుని ఆయనతో చేయిస్తాను సినిమా, కాదు మీరే చెయ్యాలని. సరే అట్లా 2 రోజులు విశ్వనాథ్ గారు నేను మీద 2 రోజులు గడిచింది. అతను 2 రోజులు ఉన్న చోట నుంచి కథలు అక్కడే సరే కావాలన్నాడు. సరే అప్పటికి నేను నా డేట్లు ఖాళీ లేవేమో అదేమో ఇదేమో చదువుతాను, చాలా బాగుంది, నిజంగా నచ్చింది, చెయ్యాలని మనసులో ఉంది, చేస్తే చెడగొడతానేమో అని భయంతో నసపెట్టాను. సరే ఫైనల్గా ఒక రోజు వచ్చి సార్ రేపు షూటింగ్ సార్ అన్నాడు. ఇంకా ఒప్పుకోలేదు కదన్నా, ఒప్పుకుంటే సార్ రేపు వచ్చి చేసేయండి అన్నాడు. సరే ఒక రోజే కదా చేసేస్తాను నేను, ఒక రోజు అయినా 2 రోజులు. ఆ ఫస్ట్ డైలాగ్ చెప్పినాక నువ్వు ఎన్ని రోజులు కావాలంటే 2 రోజులు చేసుకోవాలి, బాగా చేయగలను. ఆ తర్వాత చేశాడు, నిజంగా చాలా బాగా తీశాడు. అంటే నేను ఒక ఫేస్లో ఒక ఎక్స్ప్రెషన్ ఉండదు, చెక్క ముక్కలాగా ఉంటుంది నా ముఖం, అది నాకు తెలుసు. దాంతో కూడా నటింపు చేశాడు. అంటే అతను గొప్ప డైరెక్టర్, చాలా బాగా చేశాడు. ఈ రష్ షో స్టేజ్కి వచ్చినాక నేను అన్నాను మంచి మ్యూజిక్ చేస్తే బాగుంటుంది, ఆర్ఆర్ ఉంటే చాలా బాగుంటుంది అంటే ఎవరు అంటే అప్పుడు యశ్వంత్ అక్కడ దగ్గర కనబడ్డాడు. ఇతనైతే బాగుంటుంది, మరి చేస్తాడో చేయడో, ఇతను సినిమాలు చేశాడు అన్నాను. సో అతను వాళ్ళిద్దరు మాట్లాడుకున్నారు, ఏం కాంప్రమైజ్ వచ్చారో నాకు తెలియదు, కానీ మొత్తానికి చేశారు. నిజంగా సాయి గారు చెప్పినట్టు సినిమాకి ప్రాణం పోసాడు యశ్వంత్. సుధీర్ అద్భుతమైన డైలాగ్ చేశాడు, మా ఇద్దరి దగ్గర నుంచి పెర్ఫార్మెన్స్ తీయించుకున్నాడు. నేను విజయ్ ముందుకు రాగానే నేను సిగ్గుపడ్డా, నాకంటే ఎత్తున్నాడు అతను స్వయంగా, నేను దూరంగా నుంచోవి, నా పక్కన నుంచోబోకుండా. సో నాకు కోఆపరేట్ చేశారు విజయ్ అంటే, నేను అతను కోఆపరేట్ చేశాను. నిజంగా నాకు భయంగా ఉండింది ఆ కెమెరా ముందు రావడానికి.
సో నాకు నిజంగా హెల్ప్ చేశారు ఒక రకంగా చెప్పాలంటే. వాళ్ళు నన్ను నాకు ఫుల్ కంఫర్ట్స్ ఇచ్చారు కాబట్టి నేను ఏదన్నా నాకు తెలిసింది ఏదో చేశానో చేయించుకున్నాను. నేను చేశానని నేను చెప్పడం తప్పది, వాళ్ళు ఏదో చేయించుకున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. సినిమాలో ఒకటి బాటికి సినిమా చేశాను. ఒక సినిమా ఫుల్గా చేసి ఒక సినిమాలో ఒక 10 నిమిషాలు 5 నిమిషాలు చేశాను. ఆ తర్వాత మనకి పనికిరాదులేని వదిలేస్తే ఇతను బలవంతంగా చేయించాడు, ఈ అవకాశం ఇచ్చాడు. సో మొదటి సినిమా చేయించాడు, షార్ట్ ఫిల్మ్ చేయించినందుకు నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. అండ్ క్లైమాక్స్ చెప్పినప్పుడు నిజంగా కళ్ళకి నీళ్ళు వచ్చింది. నాకు అసలు నరేట్ చేసిన రోజునే కళ్ళకి నీళ్ళు వచ్చింది. తీసినాక నేను అన్నా, ఏమయ్యా నాకు చెప్పినంత లెవెల్లో తీయలేదేమో నువ్వు, నాకు అనిపించట్లేదు, ఫీల్ రాలేదు అన్నాను. సో ఆ ఫీల్ తీసుకొచ్చాడు. ఇప్పుడు నాకు చూస్తే నిజంగా మళ్ళీ కళ్ళకి నీళ్ళు వచ్చినాయి. అట్లా లాస్ట్ 2 డైలాగ్స్ చూసినప్పుడు నిజంగా నాకు మళ్ళీ కళ్ళకి నీళ్ళు వచ్చినాయి. సో ఆ ప్రాణం పోసింది యశ్వంత్, తెలిసింది సుధీర్. వాళ్ళిద్దరికీ థ్యాంక్ యూ సో మచ్ సార్. ఫస్ట్ టైం ఈ అవకాశం అని మీ నోటి వైపు విన్నాను నేను. జనరల్లీ జడ్జ్మెంట్ బట్ ఫస్ట్ టైం మీరు అలా మాట్లాడుతుంటే కూడా థ్యాంక్ యూ సో మచ్ సార్. సార్ నెక్స్ట్ మీరు డైరెక్టర్ గారు. అందరికీ నమస్కారం అండి. ముందు గురుగారు తమ్మారెడ్డి భరద్వాజ్ గారికి నమస్కారం అండి. నేను లేకపోయినా, విజయ్ లేకపోయినా నటుడు ఉండేదేమో కానీ తమ్మారెడ్డి భరద్వాజ్ సార్ లేకుండా నటుడు లేదండి. ఇదైతే 100% చెప్తున్నానండి. ఎందుకంటే ఆయన ఎంత సపోర్ట్ చేశారో, ఎంత ఇది చేశారో దానికి థ్యాంక్స్ అన్న ఒక చిన్న మాట చెప్పి తప్పించుకోవాలనుకోవట్లేదు నేను. సార్ ఆయన మళ్ళీ థ్యాంక్స్ చెప్తున్నాను సార్. ఇంకా విజయ్ అండి, విజయ్కి నాకు ట్రావెల్ గురించి విజయ్ ఆల్రెడీ చెప్పాడు. ఇప్పుడు ఏది చేద్దామన్నా ఏదో ఆటంకం అన్ని ఆటంకాలని దాటుకుని తమ్మారెడ్డి భరద్వాజ్ గారు అన్న ఒక శక్తి మమ్మల్ని ముందుకు నడిపించిందండి. ఖచ్చితంగా బాగా చేసామని కాన్ఫిడెన్స్ ఉంది. మీరందరూ చూశాక కూడా అందరూ మాట్లాడుతున్నారు, పెద్దలందరూ మాట్లాడుతుంటూ ఇంకొంచెం కాన్ఫిడెన్స్ వచ్చింది, అమ్మాయి బాగానే చేసామని. చేద్దాం అనుకున్నప్పుడు హాఫ్ క్లాస్ క్రియేషన్ సంతోష్ అండ్ హారిక ఇచ్చిన హెల్ప్ నిజంగా మర్చిపోలేమండి. మేము ఉన్నాం, మీకేం పర్వాలేదు. హారిక అయితే ఫస్ట్ కాపీ చూడగానే భయం వేసింది. ఆవిడ నుంచి ఫోన్ రావడం లేట్ అయింది. ఫోన్ చేసి, అన్నయ్య మీరు మళ్ళీ ఎప్పుడు ఏ ప్రాజెక్ట్ చేసినా నాకే చెప్పండి, నేనే ప్రొడ్యూస్ చేస్తాను ఆవిడ చెప్పిన మాట చాలా ధైర్యాన్ని ఇచ్చిందండి. నిజంగా చాలా ధైర్యాన్ని ఇచ్చింది. రష్ అంతా అయిపోయి ఎడిటింగ్ అంతా అయిపోయాక నిజంగా సార్ నువ్వు చెప్పినంత నాకు రావట్లేదేమో వర్మ అంటే, లేదు సార్ ఒకసారి నాకు 6 వరకు టైం ఏమన్నా సార్ తర్వాత చేద్దాం అన్నప్పుడు నేను నిజంగా యశ్వంత్ ఇక్కడ లేరండి. యశ్వంత్ గారిని నేను ఎంత ఇబ్బంది పెట్టానో ఆయనకి నాకు తెలుసు. ఆయన నిజంగా సార్ ఫోన్లు ఎత్తడం కూడా మానేశారు, నా ఫోన్లు ఎత్తడం మానేశారు. అయినా సరే మొత్తానికి ఎలాగైతే పట్టుకుని కూర్చుని సార్ మీరే చేయాలి. ఎందుకంటే ఆయన స్టఫ్ నిజంగా నాకు అర్థమైందండి. నిజంగా ప్రాణం పెట్టారండి. యశ్వంత్ గారు లేకపోతే, నటన పాట లేకపోతే దీనికి ఇంత కలర్ వచ్చేది కాదు. ఇంత సోల్ఫుల్ మ్యూజిక్ ఇచ్చిన యశ్వంత్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. రవితేజ ఎడిటర్ అండి. ఈయన అరుణ్ అని ఒక ఫ్రెండ్ ద్వారా పరిచయం. ఎన్నిసార్లు కథలు చెప్పినా సరే ఓపికగా రాత్రి పగలలేదని ఎప్పుడు వెళ్ళి ఫోన్ చేసిన వీడు వస్తున్నాడని తిప్పుకున్నారేమో తెలియదు కానీ పైన అయితే బాగా చేసి పెట్టారండి. థ్యాంక్ యూ రవితేజ. ఇంకా మా డిఓపి సుధాకర్ రెడ్డి గారండి, ఎన్నిసార్లు ఫోన్ చేసినా అక్కడే ఉండిపోయారు, ఎన్నిసార్లు పిలిచినా. నిజంగా ఆయన సపోర్ట్ ఇప్పటికీ మర్చిపోలేనండి. ఈ త్రూఅవుట్ ప్రాజెక్ట్లో నా ఫ్రెండ్, మోర్ దాన్ ఫ్రెండ్, నాకు మా ఫ్యామిలీ మెంబర్ అండి, కార్తీక్ దండు అని. ఆయన సపోర్ట్ నేను 100% మర్చిపోలేను. విజయ్, నటుడితో నువ్వు ఆల్రెడీ ప్రూవ్డ్ ఆర్టిస్టు, ఈ నటుడితో ఇంకొంచెం బాగా చేసావని అందరూ అంటే కనుక ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళి, నెక్స్ట్ బిగ్ స్క్రీన్కి వెళ్ళి ఇంకా మంచి రేంజ్కి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ నటుడు ద్వారా నువ్వేం సంపాదించావు నన్ను ఎవరన్నా అడిగితే, ఒక మంచి ప్రాజెక్ట్ చేశానన్న సాటిస్ఫాక్షన్ సాధించాను. ఇంకొకటి ఏం సంపాదించావని అడిగితే ఒకటే మాట అండి, 14 సంవత్సరాల క్రితం నేను కోల్పోయిన మా నాన్నగారిని తమ్మారెడ్డి భరద్వాజ్ గారి రూపంలో సంపాదించుకున్నాను. ఇది ఏదో మాట కోసం అనలేదండి. నిజంగా ఆ రోజు నేను ఫస్ట్ ఆయనకి నేరేట్ చేసిన దగ్గర నుంచి ఇవాళ వరకు ఆయన నా మీద చూపిస్తున్న ఆ ఎఫెక్షన్కి నేను చెప్తున్నాను, లైఫ్ లాంగ్ నాకు మా నాన్నగారు లేని లోటు లేదండి. నేను ఆయనతో ఏ విషయంలో షేర్ చేసుకుంటాను. ఆయన అంత ఎఫెక్షనేట్గా నన్ను చేసి నటుడికి ఇంత హెల్ప్ చేసేంత వరకు తీసుకొచ్చారు. అందుకే నేను ఆయనకి థ్యాంక్స్ చెప్పనండి. లవ్ యూ సార్, లవ్ యూ సో మచ్ అండి. అండ్ జూరియల్ స్టూడియోస్ అండ్ FTIH అండి, వీళ్ళు షార్ట్ ఫిల్మ్స్ వాళ్ళని, న్యూ కమర్స్ని ఎంకరేజ్ చేసే విధానం నిజంగా సార్ చాలాసార్లు చెప్పారు. తమ్మారెడ్డి సార్ నిజంగా ఎవరు చేయరండి, వాళ్ళకి నిజంగా జీవితంతో రుణపడి ఉంటానండి. ఈ ప్రాజెక్ట్ని ఇంతవరకు తీసుకొచ్చి ఇలా చేసినందుకు సార్. ఉదయకిరణ్ గారు
శివాని మేడం టోటల్ FAH వాళ్ళందరికీ స్పెషల్ థ్యాంక్స్ అండి నటుడు టీం నుంచి. థ్యాంక్ యూ సో మచ్. రవితేజ గారు లేదండి ఒక రెండు మాటలు మాట్లాడతారు. అయ్యో మాట్లాడండి, ఎడిటింగ్ చేసేటప్పుడు మీరెంత ఎమోషనల్ అని మాకు తెలియాలి కదా. హలో అండి, నా పేరు రవితేజ. నాకు ఈ ఛాన్స్ ఇచ్చిన సుధీర్ గారికి చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి, చాలా బాగా మాట్లాడారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ప్రొడ్యూసర్స్ ఇంతకుముందు అక్కడి నుంచి మాట్లాడడం ట్రై చేశారు, కానీ ఇప్పుడు డైరెక్ట్ ఆన్ స్టేజ్. ఇద్దరికి ఒక్కొక్క వైపు అంటారా? ఓకే మేడం. అందరికీ నమస్కారం అండి. నేను ఈ స్టేజ్ మీదకి ఎక్కడ ఇదే ఫస్ట్ టైం, ఎప్పుడు రాలేదు, ఇదే ఫస్ట్ టైం. అండ్ మా కజిన్ విజయ్ అండ్ సుధీర్ అన్నయ్య వీళ్ళిద్దరూ నాకు ఫస్ట్ చెప్పగానే నేను ఓకే అన్నయ్య చేద్దాము, ఎంత అయితే అంత పర్వాలేదు, మీ ఇద్దరికి మంచి ఫ్యూచర్ రావాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీ చూసైనా సరే మీకు మంచి ప్లాట్ఫామ్ కావాలి అని చెప్పి రావడం జరిగిందండి. అండ్ ఈ మూవీకి ఫస్ట్ థ్యాంక్స్ చెప్పాల్సింది తమ్మారెడ్డి భరద్వాజ్ గారికి అండి. ఎందుకంటే ఆయన చాలా అంటే చాలా బాగా యాక్ట్ చేసి అసలు విజయ్కి అండ్ సుధీర్ అన్నయ్యకి మంచి ప్లాట్ఫామ్ ఇచ్చారని చెప్పి అనుకుంటున్నాను. అంతే, థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. సంతోష్ చేయండి. Thanks everyone for coming. About 6 months back, Half Glass Creations start చేసి వెబ్ కంటెంట్ క్రియేట్ చేద్దాం అనుకున్నప్పుడు నాకు కలిసిన ఫస్ట్ పీపుల్లో ఆ ముందు కూడా నాకు తెలుసు, బట్ ఐ జస్ట్ నో హిమ్ యాజ్ అ ఫ్రెండ్. ఈయన కలిసిన తర్వాత స్టోరీ చెప్పాను. ఆ రోజు అక్కడ ఉన్న వాళ్ళందరికీ చాలా బాగా నచ్చింది, వెంటనే చేద్దాం, బట్ ఎలా చేయాలి ఏంటి అన్నది తెలియదు. సో ఆయన వచ్చి మాకు తమ్మారెడ్డి గారితో మాట్లాడాలని చేస్తాను అన్నప్పుడు ఫస్ట్ అసలు అంటే షార్ట్ ఫిల్మ్ అని చెప్తారా లేదంటే సినిమా అనుకున్నారా ఆయన ఏంటి అంటే లేదు షార్ట్ ఫిల్మ్ అని చెప్తాను చేస్తాను. సో థ్యాంక్ యూ సార్, యువర్ ఈ ఫస్ట్ స్టెప్ మేము తీసుకోవడానికి చాలా హెల్ప్ చేశారు. అండ్ మార్నింగ్స్ షూట్కి ముందు, షూట్ తర్వాత లేట్ నైట్ నేనేదో ఆఫీస్కి వెళ్ళి వచ్చి నేను వచ్చిపోతుంటే మీరేమో షూట్లో ఉంది. నాకు ఐ మీన్ రియల్లీ హార్డ్ వర్క్ అంటే ఇది. అండ్ ముఖ్యంగా చెప్పాలి ఈజ్ అ వెరీ హార్డ్ వర్కర్ అండి. నేను చాలా సర్ప్రైజ్ అయ్యాను చూసినప్పుడు. అంటే ముందు తెలుసు అసలు పర్సన్ నాకు తెలుసు, కానీ ఇంత హార్డ్ వర్కింగ్ ఏదైనా వెళ్ళి ఎవరికైనా చెప్పి ఎవరినైనా ఒప్పించి ఆ కన్విన్సింగ్ స్కిల్స్ ఉన్నాయన్నది మాత్రం దట్ ఈస్ రియల్లీ ఎక్సెప్షనల్. అండ్ సుధీర్ నెక్స్ట్ టైం మీరు పిలిస్తే అది ఫ్యూచర్ ఫిల్మ్ పాపాలి, ఆ ప్రీమియర్కి వెళ్ళండి, తప్పకుండా వస్తాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. స్టేజ్ మీద ఉన్న చీఫ్ గెస్ట్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇంతసేపు వెయిట్ చేసినందుకు సారీ. థ్యాంక్ యూ సో మచ్. అంటే టీమ్ స్పీచ్ అలా అయిపోయింది అనమాట. థ్యాంక్ యూ సో మచ్ సార్. టీమ్తో ఒకసారి ఒక ఫోటోగ్రాఫ్ ప్లీజ్. ఓకే ఉదయ్ గారు వేద్దామండి. మేడం రండి. It's time to call chief guest up onto the stage. The first chief guest now, Sampath Raj Garu, senior actor. Sir, please come onto the Sir, stage. please come on to that, sir. Big round of applause. Sir, please. Welcome, sir. Next, Joshavi Bhaiya. Sir, please. On to that. Big round of applause. Cast and crew of Natudu, please come onto the stage. Director Sudhir Verma Garu, Vijay Garu, sir, please. వెంకట్ గారు అక్కడే నిల్చున్నారేంటి సార్?
వచ్చా మీ వాళ్ళు ఇంకా ఎవరు రాలేదని రారేమో మీరు కూడా లేదా? Put your hands together, please. Okay, Naveen garu, please on to the dais. యా, అందరూ వచ్చారు కాబట్టి సార్ సంపత్ రాజ్ గారు ముందు మీరు చెప్పాలి సార్ మూవీ గురించి. మనం ఈ షార్ట్ ఫిల్మ్లోనే ప్రస్థానం ఒక 2-3 సంవత్సరాల నుంచి ఉధృతంగా సాగుతూ ఇప్పుడు ఏ రోజు చూసినా ఒక 100 షార్ట్ ఫిల్మ్లు కనపడుతున్నాయి. 100లోనూ చెత్త చెదారం అఫ్కోర్స్ అందరు కష్టపడి తీస్తున్నారు. ఒక 5-6 మంచి దొరుకుతాయి. ఆ 5-6 గురించి 100 చూడాలంటే ఒక్కోటి 5 నిమిషాలు 10 నిమిషాలు ఎవరి జీవితం చేస్తారు, చాలా చిరాకు వస్తుంది. కానీ ఈ షార్ట్ ఫిల్మ్ చూసిన తర్వాత ఇంత అద్భుతమైన కాన్సెప్ట్ని చాలా తక్కువగా కాంపాక్ట్గా పాయింటెడ్గా అద్భుతంగా చెప్పిన సుధీర్ వర్మ గారికి దీని వెనకాల ఎంత శ్రమ ఉందో, ఎంత తపన ఉందో, ఎంత ఆయన హోంవర్క్ చేసి ఉంటారో అర్థమైంది. ఎవ్రీ డైలాగ్స్ మీకు సపరేట్గా చదివితే వింటే నాటకంలో డైలాగ్లా ఉంటాయి. ఆ డైలాగ్స్ని నాటకీయత అనేది ఏమీ లేకుండా యాప్ట్గా చక్కగా ఈ స్టోరీలో గుప్పించి దీన్ని ఒక ప్రతి డైలాగు నెక్స్ట్ ఏంటి జస్ట్ కొంచెం రోమాంచితమయ్యేటట్టు ఈ ఇండస్ట్రీలో కళాకారులు, డైరెక్టర్లు, టెక్నీషియన్స్ ఎంతో ఇండస్ట్రీలో రాణించడానికి తపన పడుతున్న చాలా మందికి మేల్కొల్పు, ఇన్స్పిరేషన్, భవిష్యత్తు ఒక అద్భుతమైన రహదారి చూపిస్తుంది ఈ షార్ట్ ఫిల్మ్. రియల్లీ ఇండస్ట్రీలో ఇప్పుడు మనం చూస్తున్న స్టార్స్లో అందరూ ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళే. అఫ్ కోర్స్ వాళ్ళ అదృష్టం అలాగ రాణిస్తున్నారు, అలా చేసుకుంటున్నారు. కానీ సినిమాలు అనేవి మాస్ అనేది మహాసముద్రం, క్లాస్ అనేది కాకిరెట్ట. ఈ సినిమా ఇండస్ట్రీ అద్భుతంగా ఎన్ని సంవత్సరాల నుంచి ఇన్ని వేల కోట్లు టర్న్ ఓవర్ తోటి ఎన్నో వేల మందికి ఉపాధి కల్పిస్తూ మనకి ఇమోను కూడా సాగిస్తుంది. ఇంకా అద్భుతమైన భవిష్యత్తు ఉంది. అటువంటి సినిమాని పోషిస్తున్న మాస్ అంటే మిడిల్ క్లాస్, లోయర్ మిడిల్ క్లాస్, కొన్ని వేల మంది, లక్షల మంది ఈ సినిమా అంటే ఒక ప్యాషన్ తోటి ఈ సినిమాలో రాణించాలని ఎంతో, దీనికి ఒక సంకల్పం, పట్టుదల, కృషి, సాధన అనే 4 స్తంభాల మీద ఎన్నో ఊళ్ళ నుంచి ఎంతో మంది తల్లిదండ్రుల్ని, మిగతా వ్యాపకాలని అన్ని వదిలేసి వచ్చి కృష్ణనగర్, ఇంద్రనగర్ సిటీలో ఎంతో మంది బతుకుతున్నారు. ఒక పూట తిని ఒక పూట తినక 1000 మందిలో ఒకళ్ళు ఇద్దరు సక్సెస్ అవుతున్నారు. అయినా వదులుతున్నారా? లేదు. ఎందుకు? ఉద్యోగం చేస్తున్నాడు, నెలకు 4 లక్షలు సంపాదిస్తున్నాడు, ఒక సాఫ్ట్వేర్ అద్భుతమైన ఇంజనీర్, ఆడి కారు, ప్యాలెస్ లాంటి ఇల్లు. అతను వెళ్తుంటే అతను కారు చూస్తారా, అతను ఇల్లు చూస్తారా? అతను పట్టించుకోరు. అదే ఒక 2-3 సీరియల్స్, 1-2 సినిమాలు చేసిన ఆర్టిస్టు నడిచి వెళ్తున్నా కానీ 10 మందిలో 4 గుర్తుపడతారు. అది కళాకారుడు. ఆ తపన ఇంత దూరం నడిపించి ఇన్ని సంవత్సరాల కష్టపడుతూ మా అందరినీ ఈ స్టేజ్ మీదకి తీసుకొచ్చింది. అటువంటి వాళ్ళకి ఇన్స్పిరేషన్గా ఆ పాయింట్ని పట్టుకుని ఈ నటుడనే షార్ట్ ఫిల్మ్ చేసి, ఇట్ ఈస్ రియల్లీ గ్రేట్, ఇట్ ఈస్ ఎ మిరకిల్, ఇట్ ఈస్ ఇన్నోవేటివ్ అండ్ ఇన్వెంటివ్ షార్ట్ ఫిల్మ్. I heartfully congratulate Sudhir Verma and all the crew.
థ్యాంక్ యూ సో మచ్ సార్. మ్యూజిక్ డైరెక్టర్ యశ్వంత్ గారిని, అలానే ప్రొడ్యూసర్స్ హారిక వర్మ గారు అండ్ సంతోష్ గారిని రావాల్సిందిగా కోరుకుంటున్నాను. హారిక మ్యామ్, ఈ సైడ్ అటు సైడ్ కూర్చున్నారా? I thought you were here. I was searching for you. So Yes, next, moving on. జోష్ రావి గారు. భయ్యా ఫస్ట్ మాట్లాడే ముందు చిరంజీవి గారు డైలాగ్ చెప్తారా, అయిపోయిన తర్వాత చెప్తారా? మొన్నటైతే సింప్లీ సూపర్ భయ్యా, మీదే కోటేశ్వర్లో. థ్యాంక్ యూ. బేసిక్గా అయితే ఫస్ట్ మనం మాట్లాడడం కొంచెం తడబాటుగా ఉంది, ఎందుకంటే నా ఇంట్లో నా సొంత అన్నయ్య తీసిన షార్ట్ ఫిల్మ్ని కొంచెం కాలం నుంచి తిరుగుతున్నంత ఆనందంగా కూడా ఉంది. సుధీర్ వర్మ గారు నాకు 3 years నుంచి పరిచయం అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ షార్ట్ ఫిల్మ్ నన్ను చాలా కదిలించింది, ఎందుకంటే నేను ఆర్టిస్ట్ని కదా, నేను అర్థం చేసుకుంటాను అనుకున్నాను. ప్రతి ఆర్టిస్టు ఇంతే కష్టాలు పడతారు కాబట్టి నేను మూలాల నుంచి కథ స్టార్ట్ అయినప్పటి నుంచి బాగా కనెక్ట్ అయిపోయాను. ఏ షార్ట్ ఫిల్మ్ నన్ను బేసికల్గా అంటే పాయింట్ వైజ్ వేరే ఎమోషనల్గా ఉండే షార్ట్ ఫిల్మ్స్ వేరే ఉంటాయి, అవేమైనా కదిలించేమో, బట్ ఈ షార్ట్ ఫిల్మ్ నన్ను పర్సనల్గా చాలా కదిలించింది. సుధీర్ వర్మ గారి గురించి చెప్పేది నేను ఒకటే, ఆయన ఎప్పుడు కూడా ఒక బ్యాగ్ తగిలించుకుని క్యాప్ పెట్టుకుని బైక్ మీద సిన్సియర్గా ఒక సినిమా తీయాలని, ఫీచర్ ఫిల్మ్స్ తీయాలి, రూల్ చేయాలి ఇండస్ట్రీని తిరిగే, అంటే అసలు ఏమాత్రం శ్రమ పడకుండా సినిమా అంటే ఒక ప్యాషన్తో కసితో రగిలిపోయే ఒక గొప్ప దర్శకుడు మా సుధీర్ వర్మ. ఒక ఛాన్స్ దొరికితే దాన్ని 100% సద్వినియోగపరచుకోవాలని వెయిట్ చేస్తున్న వ్యక్తి, అలాంటి వ్యక్తి నాకు తెలుసు. అంటే షార్ట్లో మూవీ స్టార్ట్ అయినప్పటి నుంచి నేను షార్ట్ చూస్తూ ఎవ్రీ షార్ట్కి నేను సర్ప్రైజ్ అవుతూ ఉన్నాను. మేబీ అది డిఓపి గారి యొక్క గొప్పతనంతో పాటు ఇంకోటి మా సుధీర్ వర్మ గారి టేకింగ్ సైడ్ ఏంటి నాకు తెలిసిన అదే సుధీర్ వర్మ గారు ఏంటి ఎంత బాగా చేస్తారు ఎవ్రీ షార్ట్కి. అంటే నేను ఆయన ఫస్ట్ వర్క్ చూడడం ఇదే కాబట్టి నేను చాలా గర్వపడుతున్నాను ఇలాంటి మనిషి నాకు తెలుసు అన్నందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ ఇప్పుడు ఆర్టిస్ట్గా ఆయన గురించి మాట్లాడాలి, మీరు దగ్గర రాగండి భయ్య, నేను చాలా ఫీల్ అవుతాను. ఎందుకంటే నేను ఎప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళండి, ఆయనతో సినిమాకి వెళ్ళాలని ఇబ్బంది, అంత హైట్ ఉంటే కష్టం కదా మన నానం. బట్ నటనలో మాత్రం మీరు మీ హైట్ తగ్గట్టే బిహేవ్ చేశారు ఈ సినిమాలో. అన్నిటికన్నా ముఖ్యమైన విషయం, ఏదైనా ఒక ఛాన్స్ వస్తే కానీ ఎవరంత గొప్ప వాళ్ళు ఎవరికి తెలియదండి, అందుకే ఎవరిని తక్కువ అంచనా వేయకూడదు. ఇంత గొప్ప నటుడు అనే విషయం నాకు ఇప్పటిదాకా తెలియదు, ఈ సినిమా చూసి తెలిసింది. ఈ ప్యాషన్ కళలో, ఈ నటనంతా కళలోనే ఉంది. అంత గొప్పగా నటించడం బేసికల్గా సినిమాని ఎంత ప్రేమిస్తే సాధ్యం అవుతుందో మనం చూసి చాలా నేర్చుకోవాలి బాస్. సూపర్, హ్యాట్స్ ఆఫ్. అండ్ తమ్మారెడ్డి భారద్వాజ్ గారు ఇలాంటి యంగ్స్టర్స్ని ఎంకరేజ్ చేసిన ఆయనకి పాదాభివందనాలు సభాముఖంగా. అండ్ డిఓపి గారు, మ్యూజిక్ డైరెక్టర్ ఆయన యశ్వంత్ గారు, ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే. నరనరమున నటన లిరిక్స్ ఎవరు రాశారో, మ్యూజిక్ చేసిన ఈయన, నాకు అంత స్టఫ్ లేదని మాట్లాడడానికి రావట్లేదు, బట్ అందరి మీద ప్రేమ మాత్రం ఉంది ఈ సినిమా చూడటం వల్ల. ఈ సినిమాలో చేసిన ప్రతి ఒక్కరు 110% వాళ్ళ ఎఫర్ట్స్ పెట్టారు, అలాగే ప్రొడ్యూసర్స్ అండ్ ఎవరికి వాళ్ళు ఎక్కడా కూడా ఏదో ఒక సినిమాలో ఒక సీన్ తీసుకొచ్చి, ఒక భారీ బడ్జెట్లో ఒక సీన్ తీసుకొచ్చి పెట్టినట్టు ఉంది తప్ప ఎక్కడ కూడా ఒక షార్ట్ ఫిల్మ్ అనే మూడ్ నాకు ఎక్కడ కనెక్ట్ అవ్వలేదు. ఒక గొప్ప జీవితాన్ని చూశాను 15 నిమిషాల్లో. థ్యాంక్ యూ. భయ్యా మనం మనలా నటిస్తేనే చిరంజీవులు అవుతాం అంతే. ఒక్కటి కానీ మా కోసం ప్లీజ్ ఒకటి సార్, ప్లీజ్. ఓకే, థ్యాంక్ యూ సార్. సుధీర్ గారు, నవీన్ గారు మాట్లాడండి ప్లీజ్. ఏం మాట్లాడాలి నాకు అర్థమవుతలేదు. డూ వాట్ ఐ సే అంటారు డైరెక్టర్ గారు. ఓకే, నాకు 1.5 year బ్యాక్ సార్ సుధీర్ సార్ ఒక చిన్న ఆడిషన్ తీసుకున్నారు. తర్వాత యాక్చువల్గా అది ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయింది. తర్వాత 1.5 year తర్వాత నాకు ఒక ఫోన్ వచ్చింది. సుధీర్ సార్ ఫోన్ చేసి, నీకు ఒక కో-డైరెక్టర్ క్యారెక్టర్ ఇస్తున్నాను నవీన్, పర్ఫెక్ట్గా యాప్ట్ అవుతావు, మరి నువ్వు తమ్మారెడ్డి భరద్వాజ్ గారితో నటించాలని చెప్పారు. అసలు నేను షాక్ అయిపోయాను. సార్ తోటి నటించాలంటే ఫస్ట్ గుండె టెక్టెక్మని కొట్టుకుంది, ఎట్లా ఉంటుందో అని భయంగా ఉండే. వేరే ఊర్లో ఉన్నా, మార్నింగ్ 6 o'clock వరకు వస్తే బాగుంటుందని చెప్పి వచ్చేసాను. నాతో చేయించారు ఈ చిన్న క్యారెక్టర్, కానీ సూపర్గా ఉంది. నిజంగా నేను ఇంత మంచి చేసిన నాకే అనిపించింది ఫస్ట్ టైం. ఇన్ని చేశాను సినిమాలు అన్నీ చేశాను, కానీ ఇది నిజంగా చాలా అంటే చాలా హార్ట్ఫుల్ నుంచి వచ్చినట్టుంది. ఫస్ట్ టైం మా వైఫ్ కూడా వచ్చింది, ఆమె కూడా చూశాను. ఫస్ట్ టైం నీ యాక్టింగ్ చాలా బాగా నచ్చింది అన్నమాట. గాడ్ ప్రామిస్. నిజంగా సుధీర్ సార్ చాలా థ్యాంక్స్ సార్. నిజంగా మీరు సినిమా చేస్తే ఫస్ట్ క్యారెక్టర్ నాకే ఇవ్వండి సార్ ప్లీజ్. అట్లే తమ్మారెడ్డి భరద్వాజ్ సార్కి కూడా చాలా థ్యాంక్స్ చెప్పుకుంటాను. ఒక్క దగ్గర కూడా సార్ నాకు ఏమనలే, నువ్వు చేయ బాబు అన్నాను. నేను అన్ని సింగిల్ టేక్లో చేసిన, సార్ కూడా తెలుసు. చాలా థ్యాంక్స్ అండి. అండ్ మా హీరో నిజంగా కళ్ళలో చూసిన యాక్టింగ్ ఇలా ఇట్లా ఉంటుంది యాక్టింగ్ అని. నిజంగా నేను ఇప్పుడు నువ్వు కొన్ని సీన్స్ చూసి నేను నేర్చుకుంటున్నాను. నిజంగా చాలా బాగా అనిపించింది, నా గుండెలో కూడా టచ్ అయింది. అండ్ అన్న మీ సాంగ్స్ కూడా
ఒక్క సాంగ్ ఉంది కానీ అది మామూలు సాంగ్ కాదు. అది ప్రతి ఆర్టిస్టు రేపటి చూడండి వాళ్ళ కలెక్టర్ని పెట్టుకోకుండా అని అడగండి, ఇది మాత్రం పక్క. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ అందరికీ, ప్రొడ్యూసర్ సార్కి అందరికీ, నాకు కొంతమంది తెలుసు తెలియదు, అందరికీ పేరు పేరున థ్యాంక్స్ చెప్పుకుంటాను. ఈ అవకాశం ఇచ్చినందుకు ఇంతమంది నటుల్లో నేను ఒక నటునైనా, అది నాకు గ్రేట్నెస్ అనుకుంటాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ అండి. విజయ్ గారు మీరేనంట, అక్కడి నుంచి డైరెక్టర్ గారు విజయ్ విజయ్ అంటున్నారు. ఒక 3 పాయింట్స్ మర్చిపోయానండి నేను. ఫస్ట్ నేను ఎంటర్ అవగానే నా పోస్టర్ ఇది చూడగానే ఒక మూవీ ఫీల్ అనిపించింది నాకు. నిజంగా క్రెడిట్ అంతా జ్యూరిల్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. నిజంగా ఫస్ట్ టైం ఒక మూవీ హీరోలో యాక్ట్ చేసినట్టు అనిపించింది. రియల్లీ థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ రవి భయ్య, నాకు 2 years తెలుసు సుధీర్ అనే ద్వారా. చాలాసార్లు ఆయన రూమ్లో మేమందరూ స్టోరీ డిస్కషన్ కూర్చొని చాలాసార్లు ఎక్కువ ఆయనతో ఉన్నప్పుడు ప్రతి క్షణం ఒక 1 hour ఉంటే 1 hour కూడా ఒక మూవీ గురించే మాట్లాడతాడండి ఆయన. వేరే పర్సనల్గా వేరేది ఏది మాట్లాడు, ఎవడో ఏదో అదేం మాట్లాడు. ఎప్పుడు మూవీ, ఈ మూవీ ఏం చేసాం, అది ఎక్కడ ఏం చేసాం, ఏం జరుగుతుంది, వీళ్ళు ఎలా చేశారంట, అలా మాట్లాడతారు. ఎందుకు మీ దగ్గర కలిసినంతసేపు నాకు ఒక ఎనర్జీ లెవెల్స్ తగ్గిపోయినా సరే ఆయన్ని కలవగానే ఒక ఎనర్జీ అనేది పెరుగుతుందండి. ఆర్ట్ఫుల్గా చెప్తున్నాను భయ్య. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ కార్తీక్ దండు, ఇంకా నేను ఆయన గురించి మర్చిపోయాను. ప్రతి క్షణం ఆయన నిజంగా మా వెన్నంటూ ఉండి ఏ టైం అయినా సరే, నైట్ 11, 12 అయినా సరే ఆయన వచ్చి ప్రతి షార్ట్ చూసుకుని ప్రతిదీ సుధీర్ అన్నకి సపోర్టివ్గా, మాకు సపోర్ట్గా చాలా సపోర్ట్గా ఉన్నారు. ఆయన కూడా స్పెషల్ థ్యాంక్స్. ఫైనల్గా ఒకరి గురించి చెప్పాలి. నేను ఈరోజు ఈ పొజిషన్లో ఈ స్టేజ్ మీద ఇక్కడ ఉన్నానంటే దానికి మూల పురుషుడు, నా గురువు, నా దేవుడు, మా సంపత్రాజ్ గారు. ఇది నేను ఎప్పటికీ చెప్పుకోను, ఇది ఎప్పటికీ మర్చిపోను. యాక్చువల్గా నేను ఇంకా ఒక మంచి మూవీ చేసిన తర్వాత ఇదంతా చెప్పాలనుకున్నాను, కానీ నేను ఇవాళ చాలా హ్యాపీతో ఒక మంచి షార్ట్ ఫిల్మ్ చేశాను, ఆనందంలో చెప్తున్నాను. ఆయన ఎస్ఆర్ నగర్ సిగ్నల్ దగ్గర కలిసానండి. ఆయన ఒక 10 days కాల్ చేసి నా ఇంట్రెస్ట్ ఎలా ఉందో కనుక్కున్న తర్వాత కలిసాను నన్ను. ఆయన కలిసిన తర్వాత ఒక సొంత కొడుకులా నాకు ఫైనాన్షియల్ స్టేటస్ దగ్గర నుంచి ప్రతిదీ ఆయనే చూసుకున్నారు. మా సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది, మా ఫ్రెండ్ క్యారెక్టర్, రేపు హీరో అయ్యాక అన్నీ నేనే చూస్తానని. ఆయన అలా ఆశించారో లేదో తెలియదు, కానీ నాకు అప్పుడు ప్రతి విషయంలో నా కాస్ట్యూమ్స్ దగ్గర నుంచి, నా షూ దగ్గర నుంచి, నేను మార్షల్ ఆర్ట్స్ చేశాను, మార్షల్ ఆర్ట్స్ దగ్గర నుంచి ప్రతిదీ ఆయనే చూసుకున్నారు. నేను ఈ పొజిషన్ ఉన్నానంటే దానికి మూల కారణం ఆయనే. నేను ఏ పొజిషన్కి వెళ్ళినా ఈ మాట అనేది చాలా గర్వంగా చెప్పుకుంటాను. థ్యాంక్ యూ అంకుల్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో డైరెక్టర్ గారు. గుడ్ ఈవినింగ్ అండి. చెప్పాల్సినవి అన్ని ఇందాకనే చెప్పేస్తాం. చాలామంది కొత్త వాళ్ళు వచ్చారు. థ్యాంక్స్ ఫర్ కమింగ్ అండి. వచ్చి మమ్మల్ని ఎంకరేజ్ చేసి మమ్మల్ని బ్లెస్ చేయడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున చాలా చాలా థ్యాంక్స్. అండ్ నవీన్ ఫోన్ చేసి చెప్పినప్పుడు అతను ఒక ఈవెంట్లో విజయవాడలో ఉన్నాడండి. నువ్వేం చేస్తావో తెలియదు, నైట్ వచ్చేయమంటే పనిగట్టుని వచ్చాడండి. చిన్న క్యారెక్టర్, కానీ తనకి నేనంటే చాలా ఇష్టం. ఆ ఇష్టం ద్వారా వచ్చి చేసి నాకు చాలా హెల్ప్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ నవీన్. సార్ సంపత్రావు గారు, మనం చాలాసార్లు కలిసాం. మీరు ఓపిక తెచ్చుకుని వచ్చి మా అందరినీ బ్లెస్ చేయడానికి వచ్చి మీరు చాలా వాల్యుబుల్ వర్డ్స్ చెప్పారండి. కళాకారుడికి ఉండి వాల్యూ చెప్పారు. కోటీశ్వరుడితో కంపేర్ చేసుకున్నా సరే కళాకారుడు ఎప్పుడు కారాగరిసి తిరుగుతాడని చెప్పారు. చాలా థ్యాంక్స్ అండి. అండ్ వెంకట్ అందరికీ మళ్ళీ ఒకసారి థ్యాంక్స్ చెప్తానండి. యశ్వంత్ మోర్ దాన్ మ్యూజిక్ డైరెక్టర్, హీస్ మై బ్రదర్ అండి. ఎందుకంటే నేను అనుకున్న థాట్కి సోల్ఫుల్ మ్యూజిక్ ఇచ్చారు అని చెప్పాను. త్వరలో లాంచ్ అవుతుంది హాఫ్ క్లాస్ క్రియేషన్స్ అని చెప్పి సంతోష్ అండి. అది ఆల్ ద బెస్ట్ టు హాఫ్ క్లాస్ క్రియేషన్స్ సంతోష్. థ్యాంక్ యూ వన్స్ అగైన్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఫైనలీ జూరిల్ స్టూడియోస్ FTIH వాళ్ళకి ఉదయకరం సార్ థ్యాంక్ యూ సో మచ్ అండి. సార్ ఒకసారి స్టేజ్ పైకి ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఫైనలీ సార్ ఒకసారి మీరు ఉదయ్ గారు మీరే. Good evening everyone. Thanks for being here so patiently. Good evening everyone. Thank you for
coming here and watching the movie. And thanks for all the cast and crew who are standing here. Sir, నాకు లాస్ట్ ఇయర్ ఫస్ట్ మా ఆఫీస్కి వచ్చారు ఒకసారి, రియల్లీ వెరీ హ్యాపీ అండ్ సీయింగ్ ఇట్ అగైన్ హియర్ సార్. అండ్ నమస్తే సార్, నైస్ టు మీట్ యూ హియర్ సార్. ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ వన్స్ అగైన్ థ్యాంక్. ఐ హోప్ ఎవ్రీవన్ లైక్ దిస్ ఫిలిం అండి. మాది ఫిలిం స్కూల్ ఉంది. ఈ ఫిలిం మా ఫిలిం స్కూల్కి బాగా కనెక్ట్ అవుతుంది. ఇక్కడ చాలా మంది యాక్టర్స్ వాళ్ళ కళల్లో రియాలిటీ అనేది మేము చూసాం. వాళ్ళ కళలు చూసాం. బయటకు వచ్చి చాలా మంది చాలా విధాలుగా కామెంట్స్ చేస్తాం అనేది. మేము ఇప్పటికి ఇది 10th ప్రీమియర్ అండి మేము వేసింది. సో చాలా మంది నాకు బయటకు వచ్చి మాట్లాడడం వల్ల ఈ 10 ఫిలిమ్స్ లో ఇది బెస్ట్ ఫిలిం ఇలా ముగ్గురు చెప్పారు బయట మీరు చేసిన 10 ప్రీమియర్స్ లో ఇది దిస్ ఇస్ ద బెస్ట్ ఫిలిం అని చెప్పేసి అన్నారు. ఐ రియల్లీ ప్రౌడ్ ఆఫ్ ఇట్. అండ్ ఇలాంటి మంచి మూవీస్ మీరు ఎవరు చేసినా కూడా ప్లీజ్ బ్రింగ్ టు అస్ అండ్ వీఆర్ రెడీ టు షో ఇట్ in front of everyone. Thank you Anand. And as Uday sir said, it's a good opportunity and good platform అందరు షార్ట్ ఫిల్మ్ మేకర్స్ అందరికీ కూడా. సో మీ ప్రీమియర్ మీరు చూడాలి అనుకుంటే కనుక యూ కెన్ ప్లీజ్ కాంటాక్ట్ జూరియల్ స్టూడియోస్. ఎక్స్క్యూజ్ మీ, జస్ట్ 2 minutes. యాక్టింగ్ ఆస్పెక్ట్ లో ఆ పాయింట్ టచ్ చేయలేదు. మన సుధీర్ గారు తమ్మారెడ్డి భరద్వాజ గారి చేత అంత అద్భుతమైన నటుడు ఆయనలో ఉంటాడని ఎలా చూపించారంటే, ఆయన యాక్చువల్గా ఏమి చేయకపోవడమే అద్భుతమైన యాక్టింగ్ అయింది. ఆ కళ్ళల్లో ఆ ఎక్స్ప్రెషను ఆ కాంటెస్ట్కి తగ్గట్టు సస్టైన్ చేసి డెలివరీ చేయటమే సూటబుల్, వండర్ఫుల్, ఇట్ ఈస్ ఎ మెరికిల్. ఇప్పుడు దీంతో భరద్వాజ్ గారు చేస్తారో చేయరో తెలియదు కానీ ఒక అద్భుతమైన నటుడిని, ఒక ప్యాడింగ్ ఆర్టిస్ట్ ని, ఒక లీడింగ్ ఆర్టిస్ట్ ని ఇండస్ట్రీకి ఇస్తున్నారు మన సుధీర్ వర్మ గారు. నెక్స్ట్ విజయ్ నా శిష్యుడు. ఫస్ట్ MBA అయిపోయిన వెంటనే ఎగ్జామ్ అయిన లాస్ట్ డే నాకు ఫోన్ చేశాడు, సార్ నేను సో ఆర్టిస్ట్గా చేస్తాను. సరే ఇంకన్నీ వదిలేసాను. సరే వచ్చాడు, హాస్టల్లో ఉన్నాడు మధురా నగర్లో. జస్ట్ మంజులా నాయుడు గారు అగ్నిపూలికి ఆడిషన్స్ పెడుతున్నారు. ఇమీడియట్ గా ఆయన రూమ్ లో కూర్చుని 4-5 స్టూడెంట్స్ ఉంటారు, మిగతా వాళ్ళందరూ. ఆయన కూడా ఒక ల్యాప్టాప్ పెట్టి ప్లే చేస్తూ డిఫరెంట్ ఎమోషన్స్ సినిమాలో ఆయన్ని చేస్తూ మ్యూట్ చేస్తూ ఆ యాక్షన్ క్యారీ చేయమని ఓన్లీ 2 or 3 days 3 to 4 hours per day నేను ఆయనకి కోచింగ్ ఇచ్చాను. Immediately he got selection as a hero. అది ఇప్పుడు సుధీర్ వర్మ గారి చేతుల ద్వారా ఆయన డైరెక్షన్లో ఒక అద్భుతమైన మెచ్యూరిటీ, అల్టిమేట్ ఆర్టిస్ట్ అండ్ అల్టిమేట్ హీరోగా ఈ రోజు బయటకు వచ్చేసాడు. థ్యాంక్ యూ వెరీ మచ్. Thank you so much sir for your valuable words. అండ్ ఫైనలీ ఫ్రెండ్ జోశ్రీ అండి, మేము ఎప్పుడు కొట్టుకుంటూనే ఉంటాం, ఇంకెప్పుడు చేస్తామే డైరెక్షన్ అది ఇది అని పెడతా ఉంటారండి ఆయన ఎప్పుడు. కానీ వాళ్ళు వచ్చి ఆయన ఇమోషనల్ అయ్యాడంటే చాలా హ్యాపీగా ఉందండి. సో రేపు నుంచి తిట్టమానండి. ఓకే, నేను నిజంగా ఎక్స్పెక్ట్ చేయలేదు. సభాముఖంగా క్షమాపణ అడుగుతున్నాను. ఇంకెప్పుడు గొడవ పక్కన పెడితే ఈయన అందరూ రేపటి నుంచి ఈయన కనబడితే మీరందరూ నాకు ప్రామిస్ చేయాల్సింది ఏంటంటే ఎప్పుడు ఫ్యూచర్ ఫిల్మ్ తీస్తాడని ప్రతి ఒక్కరు అదే ప్రశ్న అడుగుతున్నారు. ప్లీజ్ కనబడినప్పుడల్లా, ఎందుకంటే ఇలాంటి డైరెక్టర్ ఇమీడియట్ గా మనకి బిగ్ స్క్రీన్ లో కనబడాలి. థ్యాంక్ యూ. Thank you so much sir. Thank you so much bro. Thanks each and everyone for being here. బయట ఫీడ్బ్యాక్ ఫార్మ్స్ ఉన్నాయండి. సో ఇక్కడికి వచ్చి మాట్లాడిన వాళ్ళు ఫీడ్బ్యాక్ ఫార్మ్స్ లో యూ కెన్ గివ్ యువర్ ఒపీనియన్. బయట వీడియో బైట్స్ కూడా ఇవ్వచ్చు మీరు. సో మీరు ఆ వీడియో బైట్ ఇచ్చి మీకు మూవీ ఎలా మీరు ఎంత బాగా నచ్చింది, సో ఇంకా మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అవన్నీ కూడా మీరు చెప్పొచ్చు. Yes sir, thank you for being on the stage sir. Thank you so much. Yes, thanks each and everyone. And one more reminder అండి, next week Sunday 21st of this month తమ్మారెడ్డి భరద్వాజ్ గారి అవార్డ్స్ ఉన్నాయి. Yes. Do please come. అప్పుడు కూడా షార్ట్ ఫిల్మ్ మేకర్స్ ని, షార్ట్ ఫిల్మ్ యాక్టర్స్ ని అందరినీ ఎంకరేజ్ చేయాలి. యాజ్ వెల్ యాజ్ నేను కూడా ఒక షార్ట్ ఫిల్మ్ యాక్టర్ ని కాబట్టి ఒక చిన్న సెల్ఫిష్నెస్ తో అడుగుతున్నాను. Anyways, thank you so much for being here for this premiere of this Natudu short film. And thank you Zuriel Studios FTIH for this platform, and thanks each and everyone for being here for this night. Yes. And have a good night. Subscribe to Zuriel Studios.